ఇదేటమ్మ కొడుకో కోలమ్మలో అయ్యలో అందరూ బాగుంటారా అందరూ? ఇదే తమ్మ కొడుకో అందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారంటే మరి మనం ఫేమస్ అయిపోతాం కదా. నీ గురించి నా గురించి అవినాభావ సంబంధం ఉందని మాట్లాడుకుంటున్నారంట. మరి మాట్లాడుకుంటుంది నిజం చేసేస్తే పోలా? మనకుండేటువంటి సంబంధం చేపకి నీటికి ఉండేటువంటి సంబంధం, కొన్ని సంవత్సరాల నుంచి ఉండేటువంటి సంబంధం. మళ్ళీ అదే సంబంధాన్ని గట్టిగా బలపరుస్తూ ఈరోజు తండేల్ జాతరకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు? అల్లు అరవింద్ గారు ప్రెజెన్స్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన బన్నీ వాసు గారు ఇక్కడే ఉన్నారు. బన్నీ వాసు గారికి ఒక ఓ వేసుకోండి. బన్నీ వాసు గారు నిర్మాతగా, చందు మొండేటి గారి డైరెక్షన్లో, కార్తిక్ గారు కథని రాయగా, శ్యామ్ దత్ గారి బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీతో, నవీన్ నూలి గారు అందించినటువంటి ఎడిటింగ్ వర్క్తో, నాగేంద్ర తంగల్ గారి ప్రొడక్షన్ డిజైనింగ్తో, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి ఫెంటాబ్యులస్ మ్యూజిక్ వర్క్తో మన ముందుకు రాబోతున్న యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య అండ్ ఆర్ డైనమిక్ యాక్ట్రెస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ సాయి పల్లవి నటించినటువంటి తండేల్ సినిమా ప్రీ రిలీజ్ అంటే తండేల్ జాతరకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. చందు మొండేటి గారు ఒక ఫెంటాస్టిక్ సినిమాని మన ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు. నాకు కూడా ఈరోజే తెలిసినటువంటి విషయం ఏంటంటే, నేను ఇప్పటి వరకు ఇది కేవలం ఒక లవ్ స్టోరీ మాత్రమని అనుకున్నాను. కానీ ఈ లవ్ స్టోరీతో పాటుగానే మన దేశభక్తిని కూడా వచ్చేలాగా చేస్తూ ఒక అందమైనటువంటి కథని కాదు నిజ జీవితంలో జరిగినటువంటి ఒక రియల్ స్టోరీని కూడా తీసుకొని వస్తున్నారనే విషయం నాకు ఇవాళే తెలిసింది. మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి ఈ విషయం? అమ్మో, మీలో చాలామంది నాకన్నా చాలా ఎక్కువగా విషయాల మీద విజ్ఞానాన్ని సంపాదిస్తూనే ఉంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. Our health partner, our Yoda Diagnostics, and music is on Aditya Music. ఉమేష్ గారికి అలాగే అల్లు అరవింద్ గారికి అవినాభావ సంబంధం ఉంది. చాలా సినిమాల నుంచి వాళ్ళు కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఈ బాండ్ ఇలాగే నిలబడాలి అని ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గారికి, అల్లు అరవింద్ గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఉన్నాము. అండ్ టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. ఈ అబ్బాయి చూడడానికి చాలా సైలెంట్ గా ఉంటాడు. నాగ చైతన్య చూడడానికి చాలా సైలెంట్ గా ఉంటాడు, కానీ ఒక్కసారి తండేల్ గా అవతారం ఎత్తిన తర్వాత మనం తనలో ఉండేటువంటి వైలెన్స్ ని కూడా చూడబోతూ ఉన్నాము. ఆన్ February 7th రిలీజింగ్ ఇన్ థియేటర్స్. చందు మొండేటి గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. చందు గారికి అలాగే ఇలాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్కి అవినాభావ సంబంధం ఉందని మనం విడిగా చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మనం చూసేసాము. అండ్ అలాగే చందు గారి సినిమాల్లో దేవుడిని కూడా మనం ప్రత్యక్షంగా చూసినట్టుగా ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ని కల్పిస్తూ ఉంటారు ఆయన సినిమాల్లో. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు సినిమాలో నటించినటువంటి we have our dynamic, beautiful, very very talented Sai Pallavi here. బుజ్జితల్లి వచ్చేసా. సినిమాలోని ఏ పాట అయినా సరే మనల్ని ఉన్న పళంగా లేచి ఒక్క స్టెప్ అయినా వేసేలాగా చేస్తుంది. ఎస్, ఎవ్రీబడి వాంట్స్ టు డాన్స్ టు ఎవ్రీ సాంగ్. ఐ థింక్ మీరు చేసినటువంటి స్టెప్స్, క్రియేట్ చేసినటువంటి మూమెంట్స్ అలా ఉన్నాయి. చై అండ్ సాయి పల్లవి, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ టు బి రిలీజ్డ్ ఆన్ February 7th. లుకింగ్ ఫార్వర్డ్. అమరన్ లాంటి ఒక సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన తర్వాత ఈ సినిమాతో మళ్ళీ మనకి సాయి పల్లవి కనిపించబోతూ ఉన్నారు. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం తెలియజెప్తూ ఉన్నాము. అండ్ అలాగే ఇందాక చెప్పిన విధంగానే చందు గారు, నేను నిన్నటి వరకు ఏంటంటే ఇది ఓన్లీ లవ్ స్టోరీనే అనుకున్నాను, కానీ దీని వెనకాల పెద్ద స్టోరీ ఉందని నిన్ననే తెలిసింది. అంటే ఒక రియల్ స్టోరీ ఆధారంగా వస్తున్నటువంటి ఒక కథ అని తెలుసుకున్న తర్వాత ఎంతూజియాజం ఇంకా పెరిగిపోయింది, సినిమా ఎప్పుడెప్పుడు చూసేస్తాము అని. మరి అలాంటి బ్యూటిఫుల్ స్టోరీలో భాగమైనటువంటి ఫిషర్మెన్ ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి విచ్చేశారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. శ్రీకాకుళం నుంచి ట్రావెల్ చేసి వాళ్ళందరూ ఈరోజు ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ ఈ సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసినటువంటి మిస్టర్ మహేష్ అండ్ మిస్టర్ శివ కార్తిక్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్, అలాగే చరణ్దీప్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ముగ్గురిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
నీకు ముందు నేను అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే సూటిగా సమాధానం చెప్పాలి. నీకు ఈత వచ్చా? లైట్గా వచ్చండి. ఈత లైట్గా రావడం ఏంటి? బ్రైట్గా మునిగిపోతావు. పోనీ చేపలు వండడం వచ్చా? చేపలు వచ్చండి. ఏమొచ్చు? చేపల పులుసు అండి. ఎలా చేస్తారు? ఫస్ట్ చింతపండు తీసుకోవాలి, ఓ 1/2 కిలో. ఓకే. ఫస్ట్ ఒక కారం పక్కన పెట్టుకోవాలి. ఆహా. నెక్స్ట్ పులస చేప ఒక 1/2 డజన్ ముక్కలు నరికి 4 తిప్పలు తిప్పి అందులో ఫస్ట్ ఆయిల్ వేసి, తర్వాత ఇంకా మీకు తెలుసు కదా కరివేపాకు అవన్నీ వేసేసి కారం వేసేసి చింతపండు పులిపేసేసి 4 తిప్పలు తిప్పి. ఇలాగే చేస్తున్నారా మీ అమ్మగారి ఇంట్లో కూర? లేదు, మామూలు ఏమనుకుంటారు నేను చూసి ఇన్ని సంవత్సరాల నుంచి నేర్పించారు కాదు, మీది ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసాను, అందులో మీరు అలాగే చేశారు. నేను ఇలా చేశానా? ఎనివే ఎన్ని రకాలైన చేపలు ఉన్నాయో చెప్పు. చేపలు పులస, ఎలస, శీలావతి, వద్దు ఆపే. కట్టెపరుగులు. ఏంటి? కట్టెపరుగులు, దొందులు, పీతలు, చేపలు. ఏమో ఈ పేర్లన్నీ కరెక్టో కాదా అని అల్లు అరవింద్ గారు కూడా ఒక చిన్న ఆలోచనలో పడ్డారు. ఏం చెప్తున్నాడు రా బాబు వీడని. సరే మాట్లాడేసేయండి ఇప్పుడు. నాకు ఈ సినిమాలో మంచి అవకాశం ఇచ్చిన మన ప్రొడ్యూసర్ సార్కి, డైరెక్టర్ గారికి, సపోర్ట్ చేసిన హీరో గారికి, హీరోయిన్ గారికి, బన్నివాస్ గారికి, రైటర్ కార్తీక్ అన్నకి, భాను గారికి, సత్య గారికి, మొత్తం 24 డిపార్ట్మెంట్లకి పేరు పేరున థ్యాంక్స్ అండి. మేము 22 మందిని మన దద్దా అనే క్యారెక్టర్ మన నరేన్ గారు ఒక 22 మందిని భరించారు. అదేవిధంగా మా 22 మందిని ఈ గీతార్ట్స్ పాపం ఒక సంవత్సరం భరించింది. గీతార్ట్స్కి పేరు పేరున మా అందరి తరపున చాలా థ్యాంక్స్ అండి. అంతే అండి. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మేనేజర్స్కి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చావు. ప్రిపేర్ అయ్యింది కూడా రాసేసావు. అసలు రాతలంటే గుర్తొస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి శ్రీకాకుళం నుంచి ట్రావెల్ చేసి చాలామంది ఫిషర్మెన్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు పాకిస్తాన్లో జైల్లో ఉన్నప్పుడు రాసినటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవాళ ఇక్కడికి తీసుకొని వచ్చారంట. తర్వాత దాన్ని చూపిస్తాం. ఓకే. కళాకారులకి ఇప్పుడు సముద్రం అనేసరికల్లా మనకి ఏం గుర్తొస్తుంది? అలా గుర్తొస్తుంది. అలా అంటే వేవ్ అన్నమాట. వేవ్ అంటే మనకి ఈ మధ్యకాలంలో వైరల్గా కూడా కొన్ని వేవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు అయినటువంటి కోవిడ్ వేవ్ కాదు కానీ వైరల్ వేవ్ పిక్చర్స్ కొన్ని ఇక్కడ ప్లే చేద్దాం అనుకుంటూ ఉన్నాము. ఆ వైరల్ వేవ్ పిక్చర్స్కి సంబంధించిన రియాక్షన్స్ ఏంటో తీసుకుందాం అనుకుంటున్నాం. ఐ నో యు ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ అని. ఈ సెగ్మెంట్ కోసం మీరు ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు, మీ కళ్ళు చెప్తున్నాయి. ఓకే, సో ఫస్ట్ వాట్ వీ విల్ డూ ఇస్ విల్ స్టార్ట్ విత్ చందు గారు. ఆయన బుజ్జితల్లితో మాట్లాడుతున్నారు. పర్వాలేదండి. అదే అంటే ఆయన బుజ్జితల్లి ఇక్కడే ఉన్నారా? ఓహో, ఓకే, ఇక్కడే ఉన్నారు కాబట్టి ఓకే. ఓకే, సో మా బన్నీవాస్ గారిని కూడా ఒకసారి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేరెవర్ బన్నీవాస్ గారు ఇస్, ఒక్కసారి ఆయన ఇక్కడికి తీసుకొని వచ్చేసేయండి. అండ్ చందు గారికి సంబంధించిన ఫోటో ఒక్కసారి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయండి. చందు గారి పిక్చర్ ప్లీజ్. అరవింద్ గారు నమస్కారం. వైరల్ వేవ్లో ఫస్ట్ పిక్చర్ చందు గారు. ఓకేనండి. దేవి గారు వచ్చేసేయండి. దేవి గారు తొందరగా మీకోసం వెయిట్ చేస్తుంది ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్. ప్లీజ్ కమ్. చందు గారు అప్పుడు ఇప్పుడు అని ఒక పిక్చర్ బాగా వైరల్ అయింది. అంటే చందు గారిలో ఈ హెయిర్ చేంజ్కి గల రీజన్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఈ పిక్చర్ మీద మీ రియాక్షన్ ఏంటండి? మీదే పిక్చర్ చూసి అవాక్కయ్యారా? ఈ పిక్చర్ బాగా వైరల్ అయింది. ఓకే, ఎంత బాగున్నాడండి. అంతేనా? ఒక్క నిమిషం. లక్కీ అదృష్టవంతురాలు. ఎలాగో మైక్ ఉంది కాబట్టి ఒకసారి ఆ డైలాగ్ కూడా చెప్పేసేయండి, వినేస్తాం. మన ఫోన్లో చెప్పారు, ఇప్పుడు లైవ్లో చెప్పండి. వచ్చేస్తానని అంటానికి పక్కనే ఉంది కదండి. మీరు లక్కీ ఇది ఒప్పుకుంటారండి? మీరు లక్కీ అంటే పబ్లిక్లో అడిగితే ప్రాబ్లం అవుతుంది, ఇంకేం చెప్తారంటున్నారు. ఏమండి? వాళ్ళు వైజాగ్ అండి, అలాంటి మహోటల్ చెప్పేస్తారు. మైక్ పెడితే చెప్పరు, ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే చెప్పేస్తారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ. అప్పటికి ఇప్పటికీ చందు గారిలో క్రియేటివిటీ ఇంకా పెరిగింది. ఆ క్రియేటివిటీతో పాటు జుట్టు కూడా పెరిగిందని మేము అనుకుంటున్నాము. లేదు, నెక్స్ట్ అక్కడ హీరోగా దిగుదామని హెయిర్ అన్ని పెంచి తను చూపిస్తాను. మీకు ఒక సినిమా డైరెక్ట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలని ఉంది కదా, పెట్టుకుంటారా? ఎవరు? నేను అలా ఏం అనుకోలేదు, తనే అలా ఆలోచిస్తారు. అక్కడ హీ గ్రూ హిస్ హెయిర్ టు బికమ్ హీరో. మీరు చూడండి, హీరో అయ్యేటువంటి టాపిక్ రానే వచ్చింది కాబట్టి మీరు ఒకవేళ హీరో అయినట్టు లేదండి. మేము అనుకుంటున్నాం. ఒక్క నిమిషం, తన్ని అడగండి. ఒక్కొక్క రోజులో
టూ క్లోత్స్, తనకి స్వెట్ అయితే నచ్చదని టూ షర్ట్స్. మేము చూస్తే అక్కడ ఎండలో ఆ చేపలాగా అలా పడుకొని ఉంటాము. తను హిల్ వేర్ సమ్ న్యూ డ్రెస్సెస్. అక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది, తనకి ఒక కొడుగు ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ గారు వచ్చారు. సందీప్ రెడ్డి వంగ గారికి మనము చిన్న దారి ఇవ్వాల్సిందే. సందీప్ గారు వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి సినిమాల్ని తీసి కేవలం నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫేమ్ని సంపాదించినటువంటి మా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగని చెప్పి మనం వైరల్ పిక్స్ వదిలేస్తాం అనుకుంటున్నారా? మా బన్నీవాస్ గారు ఎక్కడున్నారు? బన్నీవాస్ గారు రండి సార్. బన్నీవాస్ గారికి సంబంధించిన క్లిప్ ప్లే చేయండి. వాస్ గారు ఇక్కడ రండి. ఈ ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఇది వైరల్ వేవ్ అనేటువంటి కార్యక్రమం అండి. వైరల్ అయినటువంటి మీ వీడియోస్ని ప్రెజెంట్ చేస్తున్నాం. ఎవరు తీశారండి ఈ వీడియో? ఇది నా దగ్గర వెంకట అని ఉంటాడు, అది నాకు తెలియదు తీస్తున్నట్టు. తను తీసిపోయి మా వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసే ట్వీట్ అది. కానీ పర్ఫెక్ట్ సింక్ లో ఒక ప్రొడ్యూసర్ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఆ ఎడిట్ రూమ్ బయట వెయిట్ చేయడం అని ఇంత సింబాలిక్ గా సాంగ్ తో చూపించినటువంటి ఆయనకి శతకోటి వందనాలండి. ఆయన ఉన్నారు కదండి, అదే మా అరవింద్ గారు ఉన్నారు. అయితే అరవింద్ గారు ఆ డ్యూటీ ఆ రోజు మీకు అప్పచెప్పినట్టున్నారు. నాకు ఫ్యూచర్లో ఏమన్నా షుగర్లు బీపీలు వస్తే ఆయనే కారణం, ఇప్పుడే చెప్తున్నారు. లేదండి అలాంటివి ఏమీ రావండి. మన సినిమా వాళ్ళందరం చాలా బాగుంటాం, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నెక్స్ట్ పిక్ మన సాయి పల్లవి గారి వైరల్ వేవ్ సాయి పల్లవి గారి వీడియో ప్లే చేయండి ప్లీజ్. వాట్ ఇస్ ఇట్ కమింగ్ అప్? ఓకే స్టాప్. ఆవిడ చాలు నాకు తెలుసు తర్వాత ఏం స్టెప్స్ వేసానో అంటున్నారు. పీసీఆర్ లో ఉండే వాళ్ళకి సరిపోవట్లేదంట, వాళ్ళు దాన్ని అలాగే ప్లే చేసేద్దాం అనుకుంటున్నారు. ఓకే స్టాప్ అమ్మా స్టాప్. ఒక యాంకర్ గా నా మాట వినాలి కదయ్యా ప్లీజ్. వినరా మీరు? నన్ను ఎందుకు పెట్టుకున్నారయ్యా? సాయి పల్లవి గారు, అట్ దట్ మూమెంట్ వాట్ వాస్ ది? చాలా నర్వస్ గా ఉన్నాను. చెల్లికి పెళ్ళి, అవును. సో అక్కడ అవన్నీ అరేంజ్ చేసి ఆ స్టెప్స్ వేరే మనకి గుర్తుండాలి. నేను మధ్యలో మర్చిపోయాను, మళ్ళీ అలా పూజని చూస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే ఓకే, బట్ అప్పుడు చాలా టెన్షన్ ఉంది. సినిమా షూటింగే ఈజీ అంటారా? లేదు, అక్కడ కూడా కష్టమే. ఏది? అక్కడ కూడా మనకి కష్టమే. డాన్స్ ఎప్పుడైనా చేస్తే మళ్ళీ చేస్తున్నాం కదా, కరెక్ట్ గా రావాలి ఒక్కొక్క టేక్ లో. ఇప్పుడు మీలాగా అంత గ్రేస్ అంత ఈసు డాన్స్ లో రావాలి అంటే ఎలాంటి ఫుడ్ తింటే మంచిది? నేను ఫ్రూట్స్ చాలా తింటాను మేబీ, అండ్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే అది హెల్ప్ అవుతుంది. అది విషయం. నేను వెజిటబుల్స్ ఎక్కువ కోకోనట్ వాటర్, ఏది కొబ్బరి నీళ్ళు 5 లీటర్స్ కోకోనట్ వాటరా? అంత తాగకూడదు. ఎక్కిస్తుంటారా మీరు? డైరెక్ట్ గా తాగుతారా? మేబీ 2 లీటర్స్, దానికన్నా కాదు. కోకోనట్ వాటర్ 5 లీటర్స్ కొబ్బరి తాగుతారు? నీళ్ళు నేను తాగుతూనే ఉన్నాను. 5 లీటర్స్ అంట. 5 లీటర్స్ అవుతారు. తాగుతారా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని అండి. మరి మీరు? నాకు మంచినీళ్ళు కూడా ఉండవండి, సీరియస్లీ. డైరెక్టర్ కదండి. ఒక నిమిషం ఉండండి, అదేం లేదు. అక్కడ మంచిగా ఒక వే ప్రోటీన్ది వస్తుంది, హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్ ఇప్పుడప్పుడు ఫుల్గా హైడ్రేటెడ్గా ఉండాలి, సన్ స్క్రీన్ ఒక 2 అవర్స్కి ఒకసారి, అన్నీ అంత మీరు అడగండి. ఎక్కడైనా మన సెట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు వాసు గారు కరెక్ట్ కదా. దాంతో పాటు మాత్రం కాదు, అంబ్రెల్లా, ఫ్యాన్. నేనేమైనా ఒక సన్ స్క్రీన్ వేసుకున్నానంటే అదేంటి కంపెనీ, ఎక్కడి నుంచి కొనుక్కున్నారు, ఇది చూసుకోడా, ఇది మనం తీసుకుందాం. అన్ని ప్రోడక్ట్స్కి చందు గారు, నెక్స్ట్ హీరోనే చందు మొండేటి గారు గ్లామర్ విషయంలో మంచి మొండి పట్టు పట్టారని అర్థం అవుతుంది. లేదు, మీ ఇంటర్వ్యూలో ఒకటి చూసామండి. సాయి పల్లవి గారు మేకప్ చాలా తక్కువ వేసుకుంటారు, ఆవిడ సన్ స్క్రీన్ మాత్రమే రాసేసుకొని వెళ్ళిపోతారని చెప్పారు ఆయన. చక్కగా చెప్పాను నేను మేకప్ వేసుకుంటాను. ఆవిడ కూడా మీ గురించి నిజాలు చెప్పారు. అదే సన్ స్క్రీన్ వేసుకుంటున్నారు అంతే. అది చిన్న టాబ్లెట్ లో సన్ స్క్రీన్ వస్తుంది, దాని గురించి తెలుసు. Oh my God. యాక్టర్స్ కి ఏమని తెలుసు అది అన్ని తనకి తెలుసు, అందుకే చెప్పిన. ఆవిడ రాసుకోగా మిగిలిన ఏమైనా ఉంటే అలా తీసుకుని రాసుకుంటాను తప్పితే నేనేంటంటే సపరేట్ గా. డైరెక్టర్స్ ఎవరన్నా అలా మెయింటైన్ ఇప్పుడు చెప్పండి డైరెక్టర్ గారు, మీరు ఒకవేళ హీరోగా చేసినట్టయితే మీకు హీరోయిన్ ఎవరు? ఏ అనుపమ పరమేశ్వరన్, బి సాయి పల్లవి?
నేనెందుకు చేస్తానండి హీరోగా? ఇది ఒక్కటే మాకు కావాల్సింది, అందుకని అడిగాం. ఎక్కడ చెప్పేస్తారేమో అనుకున్నాను ఫ్లోలో. ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి. అండ్ నాగ చైతన్యకి సంబంధించిన వైరల్ అయిన పిక్ ఒకసారి చూపించండి. బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదే, ఎక్కడమ్మా? అది దట్ ఈస్ ద మోస్ట్ వైరల్ పిక్. దిస్ బ్యూటిఫుల్ పిక్ మీరు డెడికేట్ చేస్తూ ఏదైనా ఒక డైలాగ్ కానీ ఒక పాట కానీ శోభితకి చెప్పాలి అని మా కోరిక. వాట్ డూ యూ వాంట్ టు డెడికేట్? ఒక లిరికల్ లైనా లేకపోతే ఒక డైలాగా? లేదా ఫోన్ చేయొచ్చు మీరు. ప్లీజ్ ప్లీజ్ ఫోన్ చేయరా, వైరల్ అవుతుంది ప్లీజ్, కంటెంట్ వైరల్ అవుతుంది ప్లీజ్. వైరల్ అయిన ఫోటో లాగానే బుజ్జి తల్లి పాటే డెడికేట్ చేస్తా, ఎందుకంటే తన ఇంట్లో బుజ్జి తల్లే పిలుస్తా. వావ్, చదువు కూడా చెప్పా మన సినిమాకు ముందే. అవునవును, నేను ఆశ్చర్యపోయినమాట. వీళ్ళ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాను, అప్పుడు తను చెప్పింది మాట, యాక్చువల్గా నా పేరు బుజ్జి తల్లి, సరే సినిమా వరకు కోరుకున్నాను, పాట కూడా పాడేశారు అని. పాట వచ్చాక చాలా ఫీల్ అయింది. పాట కూడా వచ్చేస్తుందనా? అంటే షీ ఫీల్స్ అది తన సిగ్నేచర్ పేరు బుజ్జి తల్లి, నేను ఎలా సినిమాలో వాడేసుకున్నానని చాలా ఫీల్ అయింది. సరే, ఇక్కడ ఒకసారి శోభిత గారిని చూస్తూ మీరు చెప్పేసేయండి. ఏం చెప్పంటారు? అదే బుజ్జి తల్లి. బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే కథ, నవ్వే నవ్వుతుంది. చూసారా, ఇంతకుముందు ఫోటోలో నవ్వులేదు, ఇప్పుడు మీరు చెప్పగానే నవ్వింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే రాజులమ్మ జాతరకి ఒకవేళ శోభితను తీసుకొని వెళ్తే అక్కడ ఏం కొనిద్దాం అనుకుంటున్నారు? రాజులమ్మ జాతరలో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చెప్పండి కొంచెం. రిబ్బన్లు ఉంటాయి, గాజులు ఉంటాయి. గాజులు, తాళం, డాన్సా? డాన్స్ వేయిస్తారు అక్కడికి వెళ్ళి? చాలా బాగుంటుందండి. నేను ఏం కొంటారు అని అడిగితే డాన్స్ వేయించేస్తున్నారు. చాలా బాగుంటుంది వాళ్ళ కల్చర్, వాళ్ళ డాన్స్ చాలా బాగుంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వైరల్ పిక్స్ అన్ని చూసేసాము. అల్లు అరవింద్ గారికి సంబంధించిన కూడా ఒక వైరల్ డాన్స్ వీడియో ఏదో ఉంది, ఒకసారి ప్లే చేయండి అమ్మా. ఈ మధ్య అరవింద్ గారు ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఒక సగటుగా బాగా డాన్స్ చేసేవాళ్ళు చెప్పేవన్నీ కూడా అల్లు అరవింద్ గారు ఇప్పుడు చెప్తున్నారు, ఒంట్లో బాగాలేదు నేను డాన్స్ చేయలేకపోతున్నాను అని. బట్ స్టిల్ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. అరవింద్ గారు స్టూడెంట్స్ మధ్యలో అరవింద్ గారు ఇస్ ద యంగెస్ట్ స్టూడెంట్. లెట్స్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అరవింద్. ఇన్ని సంవత్సరాల నుంచి నేను యాంకరింగ్ చేస్తూ ఎన్నిసార్లు అడుగుంటాను ఒక స్టెప్ వేద్దామని. ఒకసారి పాట ప్లే చేయండి అమ్మా. మా అరవింద్ గారు ఇప్పుడు కూడా స్టెప్ వేస్తారు. సాంగ్ ప్లీజ్. హైలెస్ నువ్వు రాకు, మన సార్కి నిలబడు, ఎంకరేజ్ చేయి. ఓకే, సాంగ్ ప్లే. పీసీఆర్ మీరు ఇక్కడే ఉన్నట్టయితే సాంగ్ ప్లే చేయండి. కొంచెం ముందుకెళ్ళండి, ఇంకొంచెం ముందుకెళ్ళండి. చాలు సార్, సిగ్నేచర్ సార్. మేము ఇక్కడ వరకే ప్రాక్టీస్ చేసాం. మేము నాగ చైతన్య సాయి పల్లవిలం కాదు, మేము ఇంతే ప్రాక్టీస్ చేయగలిగాం ఇప్పటికీ. దీన్నే 5-5 సార్లు ప్రతి ఛానల్లోనూ వేసుకోండి, ఓకేనా? ఎలాగో వేస్తారు కదా, మళ్ళీ సర్కిల్ చేసి నా చెయ్యి ఇలా పెట్టి కాలు ఇలా పెట్టి 4 సార్లు అలాగే చేయండి. కూడా హిట్ చేస్తూ ఉంటారు. ఒక మంచి హిట్ స్పీచ్ మనం ఇప్పుడు వినబోతున్నాం. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఎస్కేఎన్ గారు. ఎస్కేఎన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. జనరలీ ఏదైనా రికార్డ్ అయిన తర్వాత వైరల్ అవుతూ ఉంటుంది, కానీ నాకు ఎందుకు ఈయన వస్తుంటేనే వైరల్ అయిపోతుందేమో అనిపిస్తుంది.
అలాంటిది మా ఎస్కేఎన్ గారి స్పీచ్లు. సుమక్క నేను ఒకటి చెప్పనా? గీతాడ్ సినిమాలో ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. గీతాడ్ సినిమాలో స్వాగ్ ఉంటుంది, ల్యాగ్ ఉండదు. ఏంటి ఫంక్షన్ నుంచి ల్యాగ్ వస్తుంది అంటే అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, 9:15, 10ంటికి ఒకసారి లేపుతా ఉండాలి ఫంక్షన్ని. లేపాలా లేదా? థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఈ కాగితంలో రాసి పెట్టుకుంటాను ఇవన్నీ. మాట్లాడేలా మీరు అని అడుగుతారు? లేదు తమ్ముడు, మీరు మాట్లాడండి. సో డిన్నర్ టైంలో మనం పంచులేస్తే కొడతారు. సో ఎందుకండి ఒక విషయం అడుగుదామని వచ్చాను తమ్ముడు. చెప్పండి. అడగొచ్చా? చెప్పండి. మీ లైఫ్లో తండేలు ఎవరు? నా లైఫ్లోనే కాదు, ఇక్కడ ఉన్న చాలామంది లైఫ్లో, అలాగే మన స్పెషల్ గెస్ట్ సందీప్ రెడ్డి వంగ గారి లైఫ్లో కూడా తండేలు అంటే లీడర్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఏమైనా డౌట్ ఉందా? లేదుగా. అది సో మా గాడ్ ఫాదర్ అరవింద్ గారు చేసే సినిమాలన్నీ కూడా మాకెంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంటాయి. ఒక సంవత్సరం నుంచి తండేలు మంచి సౌండ్ చేస్తుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా రీసౌండ్ చేస్తుంది. ఎందుకంటే చందు మొండేటి గారి డైరెక్షన్. ఆయన ఒక 10 ఏళ్ళ నుంచి ఒక మంచి స్నేహితుడు. ఆయన నెక్స్ట్ తీయబోయే లైన్స్ కూడా నాకు అన్నీ తెలుసు. ఈ సినిమాలో ఉన్న అణువణువు తెలుసు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అలాగే సాయి పల్లవి గారు వెనక్కి తిరిగి ఒక స్టెప్ వేస్తుంటేనే అది వైరల్ అయిపోద్ది. మేడం మై హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఎప్పుడంటే మలయాళం ప్రేమల్ షో ప్రసాద్ ఐమాక్స్లో రాత్రి 10ంటికి వేస్తే అప్పటి వరకు టీచర్గా మీరు ఉన్నది ఒక టేప్ రికార్డర్ పెట్టి ఒక సాంగ్ వేస్తారు, మొత్తం థియేటర్ షేక్ అయిపోతుంది. ఆ సినిమాకి సబ్ టైటిల్స్ కూడా లేవు. బట్ మీ ఎక్స్ప్రెషన్ అది చూస్తే మా ఇది. అలాగే మా దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ రెండులో ఒక జాతర చేశారు. పాన్ ఇండియా షేక్ అయిపోయింది. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ షేక్ అయిపోయింది. అలాగే 2025లో ఇప్పుడు జాతర చేయబోతున్నారు. సో మా స్నేహితుడు బన్నీవాస్ ఒక మంచి అభిరుచి గల నిర్మాతని నేను స్టేజ్ ఎక్కే ముందు చెప్పన్నాడు. చెప్పబోతే కిందకి వెళ్ళా కొడతాడు. కాబట్టి ఆ వాసు చాలా అభిరుచి ఉన్న నిర్మాత. సో వాసు తీసే సినిమా మంచి హిట్ అవ్వాలి. అలాగే మా యువ సామ్రాట్ నాగ చైతన్య గారు. ఎందుకంటే అక్కినేని సినిమాలంటే క్లాసు లవ్ స్టోరీస్ అనుకుంటారు, బట్ అండర్ కరెంట్లో ఒక మాస్ ఉంటుంది. సో ఈ సినిమాలో క్లాసు మాస్ కలిపి చితక్కొట్టైపోతున్నారు. నేను మొన్న ఒక ఫంక్షన్లో చెప్పాను, ఈ సినిమా అక్కినేని నాగ చైతన్య గారి కెరీర్లో 3 డిజైట్స్. సో అందుకే చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ కాపీ వచ్చేసి సెన్సార్ అయిపోయిన తర్వాత ఈ సినిమా ఫిబ్రవరి 7న బ్లాక్ బస్టర్ టాక్తో ఆల్ సెంటర్స్ ABC అమలాపురం నుంచి అమెరికా వరకు ఆల్ సెంటర్స్ రికార్డు ఓపెనింగ్తో షేక్ చేయబోతుంది. నాగ చైతన్య గారి కెరీర్లో తండేల్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ఒకసారి ఆ బుజ్జి తల్లి డైలాగ్ ఎవరికైనా ఫోన్ చేసి మీరు చెప్తే బాగుంటుంది. రాత్రి 10ంటికి అమ్మో, వద్దులేండి, తిరుగుతుంటారు, టైంలో ఫోన్ చేయకండి. అడిగితే కొడతారు, వాళ్ళ కాపురాలు కూలిపోతాయి. ఇలాంటివి చేయకండి. ఓకే, టైం 10 అవుతుంది కాబట్టి మీరు కాల్ చేయకండి ఎవరికి, మళ్ళీ నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఓకే, సినిమా ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారిని అండ్ అలాగే విద్యా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సినిమా మీద బోలెడంత ప్యాషన్తో ఇలాంటి ఒక మూవీని సబ్జెక్ట్ని మనకు అందించినటువంటి బన్నీవాస్ గారికి విద్యా గారికి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విజయక్క దా రావాలి, ఇంకా ఎన్ని కుదరవు. దా 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 కాదు గారు గుమ్మడికాయ కొబ్బరికాయ పూర్ణ కొమ్మ అవన్నీ తేవాలద్దా సార్ మీరు. విద్యా గారు, అరవింద్ గారు I think it's time for you to come up on stage. ట్రైన్ చేయి అంటారు, మరి నువ్వేమో ఇట్లా రాకపోతే ఎట్లాగా? కొట్టేసేలా ఉన్నారు. ఈ సినిమాకి మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కింద పడాలి. బట్ తను ఏంటంటే లేదు, ఇది నువ్వు ఫస్ట్ నుంచి చాలా ఇష్టమైన కథ, మంచి కథ, నువ్వు ఎంతో ప్రేమించిన కదా, ఇది నీదే సింగిల్ నేమ్ ఉండాలని చెప్పి తన నేమ్ సాక్రిఫైస్ చేసింది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కంగ్రాచులేట్ చేయాలి.
అండ్ తనకి ఒక థ్యాంక్స్ చెప్పాలని చెప్పి నేను తీసుకొచ్చి కూడా తీసి తెచ్చుకున్నాను. అయిపోయింది జగన్, యూ కెన్ గో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు సందీప్ గారు, దిల్ రాజు గారు, అన్న ఇప్పుడు నా ప్రతి సినిమాకి వస్తాడు, ఆశీర్వదిస్తాడు. అన్న ఆశీర్వదించినంత కాలం నేను బాగుంటాను, ఆ నమ్మకం అయితే నాకు ఉంది. మంచి మనసుతో నన్ను ఆర్య దగ్గర డిస్ట్రిబ్యూటర్ని చేసావు. మంచి మనసుతో సుక్కు, అదే ఆర్య డైరెక్ట్ చేసిన సుక్కు మంచి మనసుతో నన్ను 100%లో చైతన్య గారు వీళ్ళందరూ కలిపిన అరవింద్ గారి సమక్షంలో నన్ను ప్రొడ్యూసర్ కింద మార్చారు. ఇంతమంది మంచి మనసుల మధ్యలోంచి ఎదిగిన నాకు డెఫినెట్గా మంచి సక్సెస్లే వస్తాయి. ఎందుకంటే నా చుట్టూ ఉన్నది చాలా మంచి పాజిటివ్ వైబ్. అదేవిధంగా సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ కమింగ్ టుడే. నేను ఈరోజు నిజంగా మిమ్మల్ని రమ్మని ఎందుకు అడిగానంటే, యు ఆర్ ద వన్ పర్సన్. మీరు ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి రిలీజ్ అయినప్పుడు, మీరు గుర్తుందో గుర్తులేదో గీతార్స్లో మన ఇద్దరం కలిసాము. ఫస్ట్ సినిమా కదండి, నేను చాలా చెప్పాను మీకు థియేటర్లు అలా ఉంటాయి, ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా. కానీ నా కళ్ళ ఎదురుగుండానే స్టెప్ బై స్టెప్ ఒక ఐదు సంవత్సరాల్లో ఇంత అంటే ఇండియా మొత్తం ఒక గర్వించదగ్గ డైరెక్టర్గా నేను కలిసిన ఫస్ట్ మనిషి ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాడనే సంతోషం నాకు ఎప్పుడు కూడా మిమ్మల్ని చూస్తుంటే ఒక గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. అందుకే సార్ ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని రమ్మంది ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. అంటే నా కెరియర్లోనే ఇప్పుడు వరకు హైయెస్ట్ బడ్జెట్ పెట్టి చాలా నమ్మిన సినిమా ఇది. అందుకని మిమ్మల్ని మీలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ దీనికి విష్ చేస్తే బాగుంటుందని చెప్పి రమ్మన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ మా యూనిట్కి పేరున కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఎంత కష్టపడ్డామో నాకు బాగా తెలుసు. కానీ సమయాభావం వల్ల నేను ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. కాబట్టి టోటల్ ఎంటైర్ యూనిట్, ఎస్పెషల్లీ శ్యామ్ దత్ గారు, మా కో ప్రొడ్యూసర్స్ భాను అండ్ రియాజ్ అండ్ ఎవ్రీబడి, నాగేంద్ర గారు, అందరూ కూడా పేర్లు చెప్పలేనందుకు ఏమనుకోవద్దు. బట్ ఎవ్రీబడి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఎండనక వాననక కూడా మాతో కష్టపడి ఈ సినిమాలో పాల్పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటైర్ యూనిట్, ఎస్పెషల్లీ మా సత్య కానీ, జ్యోతి గారు కానీ, అందరికీ కూడా మొత్తం థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద మెయిన్ క్రూ, దేవి గారిని ఇంట్లో బుజ్జి అని పిలుస్తారు. మా బుజ్జి తల్లిలో బుజ్జి ఎక్కడ ఉన్నాడు, తల్లి ఎక్కడ ఉందో తెలియదు. ఆ తల్లి మాత్రం తొందరలో రావాలి. మరి ఇప్పుడు దేవి గారిని ఫస్ట్ ఆర్య సినిమా అప్పుడు దిల్ రాజు గారి ఆఫీస్లో పైన ఉన్నప్పుడు ఫస్ట్ టైం కలిసాము. ఆ రోజు ఎంత ఎనర్జీతో ఆయన దేవి గారు ఉన్నారో, ఈ రోజు తండేలు సినిమా అంటే ఆఫ్టర్ 23 years ఆయన కలిస్తే అదే ఎనర్జీతో ఉంటాడు. అదే దేవి, అదే ఎనర్జీ, అదే మాటలు. దేవి, మా అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కూడా పుట్టారు. డెఫినెట్గా రాత కాదు, డెఫినెట్గా దేవికి కూడా తొందరలో పెళ్ళయ్యి పిల్లలు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్లు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. దేవి, థ్యాంక్ యూ సో మచ్ దేవి, గివింగ్ అస్ నైస్ మ్యూజిక్. నువ్వు ఏదైతే ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు ప్రామిస్ చేసావో, ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చూడువాసు మినిమం 3 బ్లాక్ బస్టర్లు ఈ సినిమా నుంచి పడతాయి అన్నాడు. 2 పడినాయి, ఇంకొకటి ఆన్ ది వే, 3 పడినాయి, ఇంకొకటి ఆన్ ది వే. మన ఆజాదీ కూడా ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. డెఫినెట్గా అది కూడా మంచి ఇదవుతుంది. అండ్ నిన్నే ఆర్ఆర్ చూశాను, మొత్తం దేవి సినిమాని ఆర్ఆర్తో ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు దేవి. థ్యాంక్ యూ సో మచ్ దేవి. చందు గారు, ఆయన కార్తికేయ 2 తర్వాత నిజంగా అంటే ఆ కార్తికేయ 2 తర్వాత ఆయన చాలా మంచి హిందీలో కానీ ఇట్లో కానీ అన్నింటిలోని వచ్చినా కూడా లేదు సార్ నాకు నిజంగా ఒక తెలుగు సినిమా మంచి సినిమా చేయాలని ఉందని చెప్పి ఇద్దరం కూడా నాగ చైతన్య గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది కథ పట్టుకుని. చైతన్య గారికి అంతకుముందు ఈ కథ కూడా ఒక 10 నిమిషాల్లో చెప్పడం జరిగింది. ఈ కథ అయితే మనం చేస్తున్నాం వాసు, దీన్ని బాగా డెవలప్ చేయండి అని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చిన ధైర్యం. అదేవిధంగా చందు గారు అంటే ఆయనతో ఫస్ట్ సినిమా వర్క్ చేస్తున్నాను, ఎట్లా ఉంటుంది అనుకున్నాం. కథ మా దగ్గర ఉంది, చాలా మంచి కథ ఉంది. బట్ అరవింద్ గారికి నాకు ఎక్కడ ఏంటంటే దీనికి స్క్రీన్ ప్లే ఇంకా బాగుండాలి, లేదా దీంట్లో ఒక ఎలిమెంట్స్ మిస్ అవుతున్నాయి, ఈ ఎలిమెంట్స్ ఎలాగైనా పట్టుకోవాలి అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, సార్ ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది, డి మచిలేశ్వరం కదా, పదండి డి మచిలేశ్వరం వెళ్దామని నిజంగా డి మచిలేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ ఒక లేడీని కలిసాం, వన్ ఆఫ్ ది మెయిన్ లేడీ, అమ్మాయి పేరు మర్చిపోయాను నేను. చందు గారు ఎంత షార్ప్ అంటే ఎంత బాగా పట్టుకున్నారంటే ఆ అమ్మాయిని అడిగారు మామూలుగా జనరల్గా, వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్, వన్ ఆఫ్ ది క్యారెక్టర్ మా సినిమాలో. మీ ఆయనకి నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేసావు అంటే, ఏమంటే మా ఆయన నచ్చిన వెంటనే నేను వెళ్ళి మా అమ్మకి చెప్పాను, మా అమ్మ నేను కలిపి మా ఆయనకి లవ్ లెటర్ ఇస్తానికి వెళ్ళాము అనగానే
చందు గారు పట్టుని క్యాచ్ చేసి ఇంతకన్నా ఏం క్యారెక్టర్ ఉంది సార్, మనకి హీరోయిన్ క్యారెక్టర్ దొరికేసింది పదండి అన్నాడు. అక్కడి నుంచి సినిమా మొత్తం కూడా చాలా మారుతూ వచ్చింది. కార్తీక్ ఏదైతే ఒక మంచి కథ రాశాడో దానికి ఆయన చేసిన స్క్రీన్ ప్లే కానీ, దానికి ఆయన చేసిన చేంజెస్ కానీ, ఈరోజు మొత్తము సత్య అండ్ రాజు మధ్య జరిగే కథ అంతా కూడా నిజంగా చాలా బాగా మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటుంది. అండ్ చాలా మాట్లాడుకోవాలనుకుంటాం కానీ టైం దగ్గరికి వచ్చే కొద్ది ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది. మా మీద కూడా స్పీచెస్ అన్నీ కూడా ఫాస్ట్గా మాట్లాడి క్లోజ్ చేయాలి. చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ అగైన్ దిస్ ఆపర్చునిటీ. నా ఫస్ట్ సినిమా మీతోనే స్టార్ట్ చేశాను ప్రొడ్యూసర్గా. మళ్ళీ హైయెస్ట్ సినిమా, బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా కూడా మళ్ళీ మీతోనే వెళ్తుంది. డెఫినెట్గా ఈ కాంబినేషన్ అరవింద్ గారిది, మీది, నాది, అందరిది కూడా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాం. అండ్ ఈ సినిమా హిట్ అవుద్ది అంటానికి ఒకటి నాకు గట్టి నమ్మకం ఏంటంటే, ప్రతి సినిమాకి కూడా యూనిట్లో ఒకరికి చాలా గట్టి నమ్మకం ఉంటుంది సినిమా మీద. ఒకరు చాలా గట్టిగా కోరుకుంటారు, ఒకరు చాలా బాగా కష్టపడతారు ఒక సినిమాకి. ఆల్ ఎనర్జీయే సినిమాకి 50% సక్సెస్కి తీసుకెళ్ళిపోతుంది. ఈ సినిమా హిట్ అవ్వాలి, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని మా అందరికన్నా కూడా గట్టి కసి ఎవరికంటే చైతన్య గారికి. డెఫినెట్గా ఈ సినిమా చైతన్య గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ సినిమా అవుతుంది. ఎందుకంటే ఆయనలో ఆ కసి చూసా. మీ అందరూ ఎలా ఉన్నా కూడా ఈ సినిమా ఆయన ఎనర్జీ పట్టుకెళ్తుంది ఈ సినిమాని. డెఫినెట్గా బయటకు వచ్చినప్పుడు మాత్రం చైతన్య గారు మీకు అందరికీ కూడా సర్ప్రైజ్ ఇచ్చి ఈ సినిమా నుంచి బయటకు పంపిస్తారు. ఎందుకంటే ప్రతి నటుడి కెరియర్లోనే ఒక్కొక్క సినిమా ఉంటుంది. నాకు తెలిసిన కొన్ని సినిమాలు అయితే ఇప్పుడు సపోజ్ నాకు బాగా తెలిసిన బన్నీ గారిది అయితే నాకు తెలిసి జూలై దగ్గర నుంచి ఆయన నటన అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఆర్యతో స్టార్ట్ అయ్యి జూలై దగ్గర నుంచి ఒక టర్న్ తీసుకుంది. అదేవిధంగా చైతన్య గారికి నటనలో టర్నింగ్ ఏదన్నా ఉందంటే 100% తండేల దగ్గర నుంచి ఒక టర్న్ తీసుకుంటుంది ఆయనకి. ఎందుకంటే నేను సినిమా చూసాను, ఆయన ఈ సినిమాలో చూశాను కాబట్టి చెప్తున్నా, సార్ యు క్రాస్డ్ యువర్ బౌండరీ ఇన్ దిస్ సినిమా. అండ్ డెఫినెట్గా బయటకు వచ్చినప్పటికి మాత్రం మీరు మాట్లాడుకుంటారు, మీ గురించి అయితే మాత్రం మాట్లాడుకుంటారు. సాయిబాబు గారు, మీ గురించి ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి అంటే, మనకి కార్ డ్రైవింగ్ ఎంత ఈజీగా చేస్తామో ఎదిగిన తర్వాత బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆవిడ నటన అలా చేసేస్తుంది అంతే. మనం ఇంట్లో బాగా నచ్చిన కూర కలుపుకుని ఎంత ఇష్టంగా తింటామో ఆవిడ డ్యాన్స్ అంత ఇష్టంగా అంత సింపుల్గా చేస్తుంది ఆవిడ. అంటే మిమ్మల్ని చూసినప్పుడు బయట చూసినప్పుడు చాలా నార్మల్గా ఉంటారు, చాలా సింపుల్గా ఉంటారు. మరి కెమెరా ఎందుకు వెళ్ళినప్పటికీ ఏం పవర్ వస్తుందో తెలియదు. కానీ మీ కళ్ళు అండి బాబు, ఏం కళ్ళు అవి, అసలు క్లోజ్ పెడితే అక్కడి నుంచి మేము కళ్ళు తిప్పుకోలేము అసలు. మరి అది మీకు దేవుడు ఏ జన్మలో మీరు చేసిన పుణ్యం ఏంటో కానీ ద వే యు మెస్మరైజ్ ద స్క్రీన్ మార్వెలెస్ అండి. అంటే మీలాంటి వాళ్ళతో నిజంగా మేము అందరం కూడా సినిమా చేయడం అనేది మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సాయి గారు. అండ్ మీ దగ్గర నుంచి నేర్చుకుంది కూడా, ఒక స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి చూసారు, అవన్నీ కూడా మా సబ్కాన్షియస్లో ప్లే అయ్యే డౌట్స్ అవన్నీ కూడా అట్లని తీసుకొచ్చి ఎదురు పెడతారు చూస్తారా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అరవింద్ గారు, యాజ్ డీస్గా మీ యూనివర్సిటీ అర్థమైంది నాకు, ల్యాగ్ కట్ చేయని అర్థం అవుతుంది కానీ కొన్ని తప్పు మాకు ఆడియన్స్ లాగే కానీ అక్కడ కూర్చుని. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంతమందికి లైఫ్ ఇచ్చారు, ఇంతమంది కుర్రోళ్ళు మీ వెనకాల మీ లీడర్షిప్లో వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ కంగారులో ఎవరి గురించి అన్నా మాట్లాడుతూ మర్చిపోయి అంటే మాత్రం క్షమించండి. అవతల నుంచి ఆల్రెడీ అరవింద్ గారు నాకు ల్యాగ్ అని సిగ్నల్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారు. అండ్ పిలవకనే పిలిచేసినట్టున్నారు. అంటే ఎస్, ఇద్దరు నిర్మాతల్ని, అగ్ర నిర్మాతల్ని ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అల్లు అరవింద్ గారిని అండ్ అలాగే దిల్ రాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈ చిత్రం సమర్పకులు అల్లు అరవింద్ గారు అండ్ అలాగే రీసెంట్గానే మనకి గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాల్ని అందించినటువంటి మా దిల్ రాజు గారు. అంటే ఆల్రెడీ 10 అయిపోయింది కదా, అందుకని ఇద్దరిద్దరినగా ముగ్గురుగా పిలిచేసి ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ని ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. మాట్లాడు. అందరికి నమస్కారం. అందరూ సినిమా గురించి చెప్పారు కాబట్టి చాలా సింపుల్గా చెప్పడం రైట్. ముందు మంచి కథ,
ఆ కథని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లే డైరెక్టర్ చందు మొండేటి. తన ప్రీవియస్ సినిమాలు చూస్తేనే ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడనేది చూసాం. తనకు తోడైన టెక్నీషియన్స్, డిఓపి అండ్ దేవి అండ్ ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్, ఇలా అందరు సరి అయిన టీం. దానికి స్ట్రాంగ్ వాసు చెప్పాడు, ఆర్య దగ్గర నుంచి జర్నీ చేస్తూ ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అయి మంచి మంచి సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్కి ఒక కట్టు పట్టుకొని ఎప్పుడు నిలబడతారు అరవింద్ గారు. ఏమ్మా సినిమా కరెక్ట్ వస్తుందా ఏంటి చూస్తున్నారన్న రచ్చ చూస్తూ, ఎందుకంటే ఆర్య అప్పుడే నేను చూశాను, నాకు తెలుసు అప్పుడు నన్ను ఎలా గైడ్ చేశారని. దానికి తోడైన సాయి పల్లవి ఆల్రెడీ ఇందాక ఎవరు చెప్పారు, బ్యాక్ షాట్లో డ్యాన్స్ చేస్తుంటే రీల్స్ వచ్చేస్తున్నాయి. సో అంత పల్లవి మీద అంత పాజిటివ్ ఎనర్జీ. దానికి తోడు ఇప్పుడు వాసు చెప్పాడు చైతన్య ఇంట్రెస్ట్గా క్యారెక్టర్ని పట్టుకొని ఎన్ని రోజులు ఈ సినిమా గురించి కష్టపడ్డాడంటే, ఇంతమంది కష్టపడ్డ తర్వాత సినిమా సూపర్ హిట్ కాకుండా ఇంకేమవుద్ది. జనవరిలో మేము కొట్టాము, ఫిబ్రవరిలో మీరు కొడుతున్నారు. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. సింపుల్. సుమా సార్ ఇక్కడే నీకు ఇచ్చిన శాలరీలో కొంత నాకు ఇచ్చేయాలి. దేవి వచ్చాయి సార్. అరవింద్ గారు వచ్చాయి చెప్తాను. దేవి వచ్చాయి. గ్యాప్ ఇస్తే స్పాన్సర్ పేర్లు కూడా చెప్పేసేలా ఉన్నారు సార్ మీరు. గ్యాప్ ఇస్తే స్పాన్సర్ పేర్లు కూడా చెప్పేసేలా ఉన్నారు. దేవి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. మొన్నటి వరకు పుష్పరాజ్, ఇప్పుడేమో తండేల్ రాజ్, అక్కడేమో శ్రీవల్లి, ఇక్కడేమో బుజ్జి తల్లి. దేవి గారిని సాధారణంగా వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం కావలించుకోవాలి. మ్యూజిక్ ఏమైనా ప్లే చేయమంటారా? మ్యూజిక్ ప్లే చేయమంటారా? డాన్స్ మూమెంట్ ఏమైనా వేస్తారా? వేస్తే హైలైట్స్ వేయండి రా బాబు, చెప్పేస్తారు. కాదు, ఈ మధ్య అల్లు అరవింద్ అంకుల్ డాన్స్ చూస్తున్నాం కదా. ఇందాక కూడా వస్తూ యూట్యూబ్లో అసలు ఏం జరుగుతుందని పెడితే సుమ గారు అంకుల్ డాన్స్ చేస్తున్నారు. నాకు ఇప్పుడు టెన్షన్ ఏంటంటే, అల్లు అర్జున్ అంటే అల్లు అరవింద్ గారి డాన్స్ ఇంకా పాపులర్ వైరల్ అయిపోయేలా ఉంది. నెక్స్ట్ 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, 11ంటికి ఒకసారి, 12ంటికి ఒకసారి ఫీలింగ్ అని మీకు చేయాలనుకుంటా అంకుల్ పాట. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు మాట్లాడచ్చు, లేదంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. అడగమంటారా? ఓకే, అయితే అడిగేస్తున్నాను. మరి మీరే అడగమన్నారు కాబట్టి. అంటే మీరు 2 సినిమాలు పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి, పుష్పరాజు అలాగే తండేలు. పుష్పరాజా, తండేల్ రాజా? రెండిట్లోనే రాజు కామన్ ఉంది కాబట్టి ఇద్దరు ఇష్టం. పుష్పరాజు అయిపోయింది, తండేల్ రాజు వస్తుందంట. కానీ ఇంకా బెటర్ ఆన్సర్ చెప్పారు, రెండిట్లోనే రాజు ఉంది కాబట్టి ఇద్దరు ఇష్టం అన్న. సూపర్. మరి శ్రీవల్ల బుజ్జితల్లా? రెండిట్లోనే లీవ్ ఉంది కాబట్టి ఇద్దరు ఇష్టమే. అందుకే ఇన్ లైఫ్ వీ షుడ్ నాట్ కీప్ సర్చింగ్ ఫర్ ఆన్సర్స్. దెర్ ఇస్ ఆల్వేస్ అన్ ఆన్సర్ ఇన్ ద క్వశ్చన్ విచ్ వీ యూజువల్లీ కీప్ మిస్సింగ్. క్యా బాత్ హై. మీరు కనిపెట్టేటువంటి కొత్త ట్యూన్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లాగానే మీ ఆన్సర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సరే, అయితే ఒక పని చేయండి. అరవింద్ గారు ఎట్లాగో డాన్స్ చేసేసారు కాబట్టి లేదు సార్, డాన్స్ మనం మళ్ళీ చేయట్లేదు, ఎందుకంటే మన ఇద్దరికి మోకాళ్ళు ఏమైనా నొప్పులు వస్తాయి. అందుకని ఆ సాంగ్ లిరిక్ ఏమైనా ఒకసారి చైతో పాడిస్తారా? ఇదేది సాంగ్ లిరిక్ ఒకటి చైతో పాడిస్తారా? చైతోనా? చై ఆల్రెడీ తిడుతున్నాను నన్ను నేను. ఓకే, బిఫోర్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చందు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అద్భుతంగా, అంటే చాలా కొత్తగా ఒక కథ, అది కూడా ఒక ట్రూ ఇన్సిడెంట్ నుంచి తీసుకుని రాసి దానికి ఒక లవ్ స్టోరీ ఇంత బాగా చేసినందుకు ఐ షుడ్ యాక్చువల్లీ ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ మా వాసు గారు, ఇన్ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్లో ఈ మధ్య అంటే నా గురించి బాగా మాడుతున్నారు. అసలు అది ఇంకా ఆనందంగా ఉంది ఈ సినిమాకి సంబంధించి నాకు. సో థ్యాంక్ యూ వాసు, థ్యాంక్ యూ చందు గారు, యూ డిడ్ ఏ ఫెంటాబులస్ జాబ్. అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే, ఎప్పుడూ అంత లవర్ బాయ్గా చూసిన మన నాగ చైతన్య, మై డియర్ బ్రదర్ చై, యువర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అమేజింగ్. ఐ బీన్ టెలింగ్ యూ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ పోస్టర్. అండ్ ఇందాక ఆ వీడియో కూడా చూస్తా, ట్రాన్స్ఫర్మేషన్ వీడియో మామూలుగా లేదు. మాకు కూడా ఒక ఊపు, ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది.
So really hats off to you for the transformation and also the fantastic performance in the film. So I think మీ సినిమాల్లో ఇది చాలా చాలా డిఫరెంట్ మూవీ అండ్ డిఫరెంట్ పర్ఫార్మెన్స్. అండ్ సాయి పల్లవి గారు, పల్లవి గురించి ఏం చెప్పాలి, అందరూ ఫస్ట్ ఇదే అంటున్నా పల్లవి గురించి ఏం చెప్పాలని. సో యూ సీరియస్లీ రాక్డ్. ఈ మధ్య పల్లవిది అమరన్ మూవీ కూడా చూశాను. అండ్ పల్లవి, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. పర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తు అంటే ఏమి డైలాగ్ లేనప్పుడు ఒక సజెషన్ షార్టో లేదో క్లోజప్ పెడితే the way you're ending every scene with one look into the hero's eyes is tremendously beautiful. Ante that look, yeah, quarter claps. Because endukante generally in performance dialogue leni place cheyadam chala kashtam. That's what I feel. So, and that too how you wind up a scene and wind up a conversation. I don't know what you're taking in your mind. I observed that even in Amaran అండ్ తండేల్లో నాకు చాలా షార్ట్స్ ఎంత ముద్దుగా అనిపించాయి అంటే అప్పటి వరకు వేరే సాయి పనులను చూస్తున్నట్టు ఉంటుంది. సడన్గా లాస్ట్ నెలని అదొక మత్తు కళ్ళనాలా ఏదైనా నేను అర్థం కాదు, ఒక లుక్ ఇస్తున్నారు చూసారా. ఆ లుక్ ఇచ్చినప్పుడు ఈ అమరన్ కానీ ఈ సినిమా కానీ ఎనీ అదర్ లవ్ స్టోరీ దట్ యూర్ డూయింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ ఇట్ లుక్స్ యాజ్ దో యూర్ రియలీ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్ ఎట్ దట్ టైమ్ అండ్ ఇట్స్ మేకింగ్ ఇట్ సో బిలీవబుల్. సో ఐ థింక్ యూ హ్యావ్ మాస్టర్డ్ దట్ ఆర్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. సో you have done a fantabulous performance and also amazing dances, so there's nothing new for me to say in that. And congrats to both of you. Ante mee iddaru chemistry and pairing is looking fabulous. And Shyam Dutt sir, thank you sir once again for the amazing cinematography and art direction and andarki. And especially alage oka indaka Vasu garu annaru, నిన్న చందు గారు కూడా మెచ్చుకున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి, దే వర్ ఆల్ సో హ్యాపీ. బట్ నేను ఎప్పుడు ఏమంటానంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఐ ఆల్వేస్ గివ్ ద క్రెడిట్ టు ద మేకర్స్. అంటే ద వే ద డైరెక్టర్ షాట్ ద మూవీ, ద వే ద యాక్టర్స్ యాక్టెడ్, ద వే ద ఆర్ట్ డైరెక్షన్ ఈస్ డన్, ఎస్పెషలీ సినిమాటోగ్రఫీ ఈస్ డన్, అండ్ దెన్ ఫైనలీ ద ఎడిటింగ్. వీళ్ళందరూ బాగా చేసినప్పుడే మన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అండ్ అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు దానికి ఒక మంచి పేరు కూడా వస్తుంది. సో ఈ అందరి టెక్నీషియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అంటే వీళ్ళందరూ బాగా చేసినట్టు లెక్క. అండ్ ఎస్పెషల్లీ ఐ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఎడిటర్, ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ హియర్, నవీన్ నూలి. నవీన్, థ్యాంక్ యూ సో మచ్. ఐ నో హౌ మచ్ యూ వర్క్ డే అండ్ నైట్ విత్ సో మచ్ ఆఫ్ ప్యాషన్. చందు గారితో కూర్చుని, చందు గారు మీరు ఎన్ని రాత్రులు ఈ సినిమా మీద స్పెండ్ చేశారో, దాన్ని ఎంత అద్భుతంగా చేశారో. సో థ్యాంక్స్ టు నవీన్ అండ్ థ్యాంక్స్ టు చందు గారు. అండ్ పాటల విషయానికి వస్తే మా శ్రీమణి పగలైనా నైట్ అయినా రాత్రైనా పగలనగా అన్నట్టు నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎన్ని లైన్స్ అడిగినా, ఈవెన్ ఆర్ఆర్లో కూడా శ్రీమణి ఇక్కడ పాట అనుకున్నా, అండ్ దెర్ ఆర్ సమ్ సర్ప్రైజ్ సాంగ్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాజ్ వెల్. దట్స్ హౌ ఐ యూజువల్లీ స్టిచ్ a movie together, like what I feel, and then like how I made Azadi the theme of Tandel, and then it starts from the father, then it goes to the girl, and like that mata adi nenu chaala enjoy chestanu background score lo. What I learnt watching movies of Ilayaraja sir right from my childhood. So alaga oka portion lo oka song vastani నేను midnight 3 o'clock 2 o'clock అలా ఫోన్ చేస్తుంటాను. ఎప్పుడు అడిగినా కూడా అలిసిపోకుండా నాకు లైన్స్ ఇచ్చే శ్రీమణికి వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ శ్రీమణి. అలాగే మా జొన్నవిత్తుల అంకుల్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నమో నమ శివాయ సాంగ్ అంత అద్భుతంగా రాసినందుకు. నా ఫస్ట్ సినిమా దేవికి ఆయనే సాంగ్స్ రాశారు, అందులోని శివుడు. తర్వాత నా 50th సినిమా డమరుకం అయింది, అది నాగార్జున గారి సినిమా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ఆ సాంగ్ కూడా జొన్నవిత్తుల గారు రాశారు. అండ్ అగైన్ మళ్ళీ నమో నమ శివాయ శివుడు సాంగ్, అది చైత్ అవ్వటం. సో ఫాదర్ అండ్ సన్కి నేను శివుడు సాంగ్ చేయడం, మళ్ళీ అది జొన్నవిత్తుల గారు రాయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అంకుల్. సో థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్, సింగర్స్, మై మ్యూజిషియన్స్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దిస్ అమేజింగ్ కాంట్రిబ్యూషన్ దట్ యూ ఆల్ డిడ్. థ్యాంక్ యూ ఆల్. Feb 7th అనే సినిమా చూడండి, సూపర్ డూపర్ హిట్ చేయండి, బ్లాక్ బస్టర్ చేసేయండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్ ఫర్ గ్రేసింగ్ అవర్ ద అకేషన్ టునైట్. నేను సందీప్ గారి గురించి ఒక చిన్న మాట మాత్రం చెప్పాలి. ఓకే, సో అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు అసలు మొత్తం ఏంద్రా ఇది, ఎవర్రా ఈ సినిమా తీసిన, ఏంద్రా బాబు ఇలా తీస్తారనే షాక్ అయ్యింది కదా ఇండస్ట్రీ అంతా. ఇట్ వాజ్ ఫ్యాబ్. దెన్ ఆఫ్టర్ దాట్ I have to share this, okay? After that, I saw a couple of interviews of Sandeep garu. సో ఆ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఆయన చూస్తే అలా భయం వేస్తుంది. ఓకే, ఆయన మాట్లాడే విధం అసలు నాకు తెలిసి అర్జున్ రెడ్డి ఈయన అనుకుంటారు రియల్ లైఫ్లో. ఆ కథను పెట్టి తను పెట్టి హీరోని పెట్టి సినిమా తీస్తారు కానీ లేదంటే ఈయన క్యారెక్టరే అనిపించింది నాకు. ఓకే, సో దెన్ హీ వెంట్ అండ్ మేడ్ ద సేమ్ ఫిల్మ్ అగైన్ ఇన్ హిందీ, అండ్ ఫర్ దట్ ఇయర్ దట్ బికేమ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ హిందీ.
ఐ వాజ్ లైక్ సో ప్రౌడ్. అమ్మో మనోళ్ళు ఒకళ్ళు వెళ్ళి హిందీలో తీస్తారు. దెన్ జనరలీ ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ ఒక సాంగ్ కానీ మూవీ కానీ ఏదైనా లైక్ పర్ఫార్మెన్స్ ఏదైనా నచ్చితే వెదర్ ఐ నో ఆర్ డోంట్ నో ద పర్సన్, ఐ జస్ట్ ఫైండ్ అవుట్ ది నెంబర్ అండ్ ఇదర్ టెక్స్ట్ దెమ్ ఆర్ కాల్ దెమ్ అండ్ సే. దట్స్ వాట్ మై డాడ్ టాట్ మీ. లైక్ ఓన్లీ వెన్ యూర్ ఏబుల్ టు అప్రిషియేట్ ద ఆర్ట్ ఆఫ్ అనదర్ పర్సన్ యూర్ ఎ ట్రూ ఆర్టిస్ట్. దట్ స్టేజ్ దట్ ఆల్వేస్ స్టేస్ మై హెడ్. సో నేను చాలా హుషారుగా ఈ నెంబర్ తీసుకున్నా, సందీప్ గారికి కాల్ చేద్దాం లేదా టెక్స్ట్ చేద్దాం తీసుకుని ఉండి ఆయన ఇంటర్వ్యూస్ గుర్తొచ్చినాయి. అమ్మ నేను ఫోన్ చేసినప్పుడు కంగ్రాట్స్ అంటే నాకు తెలియదా పెట్టవా ఫోన్ అని అంటారేమో అని నేనే అనుకున్నా. ఓకే అని ఎందుకు లేనితోనూ చేయలా. దాని తర్వాత ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ వీ హ్యాపన్ టు మీట్ ఇన్ ద ఆఫ్టర్ పార్టీ ఆఫ్ సమ్ అవార్డ్స్ అబ్రాడ్. అప్పుడు నేను మామూలుగానే మ్యూజిక్ స్టార్ట్ అవ్వకముందే నేను డాన్స్ స్టార్ట్ చేస్తా, తర్వాత మ్యూజిక్ అంటే వరకు డాన్స్ చేస్తుంటా. అలాంటి టైంలో పక్క నుంచి ఒక మనిషి చూస్తున్నారు నన్ను. ఇలా చూస్తే ఆయన అంటే నాకు ఎలాంటి ఒక భావం ఏర్పడిందంటే అమ్మాయిని చూస్తే ఏదో కోపం పడతారేమో అని నాకే భయం వేసి అడిగి తిరిగి డ్యాన్స్ చేసుకుంటున్నా. ఆ టైప్లో కట్ చేస్తే టక్ 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 అని ఓ 4 క్లోజప్ కట్ చేసి దగ్గర ఉన్నారు. దేవి గారు మీరేంటి డ్రింక్ చేయరు స్మోక్ చేయరు అయినా మొత్తం నైట్ డే అంటే ఇలా డ్యాన్స్ చేస్తానే చాలా సరదాగా మాడుతున్నారు. నేను అది చూస్తే తర్వాత మీ పాటలు గీట్లు అని చెప్పి హీ వాజ్ వెరీ వెరీ స్వీట్ టు మీ అండ్ ఐ వాజ్ ఓన్లీ లుకింగ్ అట్ హిమ్ అని. యూనో వాట్ ఐ సెడ్, సార్ ఐఎమ్ వెరీ సారీ సార్, ఐ హ్యావ్ టు అపాలజైజ్ టు యూ అన్న. ఆయనకి అర్థం కాల, ఎందుకంటే మీరు అసలు నేను మాట్లాడినా మీరు మాట్లాడరు, మీరు చాలా కోపమైన మనిషి, కోపిష్టి. ఇలాగైతే నేనే ఒక ఇమేజ్ ఫామ్ చేసుకున్నాను. నవ్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ జస్ట్ జడ్జింగ్ యూ లైక్ దాట్ అండ్ యువర్ టూ స్వీట్, అన్బిలీవబుల్లీ స్వీట్. అంటే ఆయన ఏమన్నారు తెలుసా, అదేంటండి నా ఫేస్ న్యూస్ అందరూ అలాగే అనుకుంటున్నారు అన్నారు. అండ్ విత్ దాట్ వి బికేమ్ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ రియలీ రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యువర్ మేకింగ్ అండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ సెన్సేషన్స్ దట్ యువర్ మేకింగ్. యానిమల్ కానీ వడెవర్ నెక్స్ట్ వచ్చే స్పిరిట్ కానీ అన్ని మీరు చించేస్తారు ఇలాగూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవర్ లెగసీ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ అహెడ్ అండ్ అప్ అండ్ అబౌవ్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ లాట్. దేవి గారు ఒక చిన్న రిక్వెస్ట్, మరి సందీప్ గారు కూడా ఉన్నారు ఇక్కడ కాబట్టి ఒక్క లైన్ ఏదైనా హమ్ చేస్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను లైన్ హమ్ చేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారండి, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే నేనే యాంకర్ని కాబట్టి మీకు రైట్స్ ఉంటాయి. యాంకర్ తండేలు యాంకర్ యూస్ చేస్తే బోటుని. ఎస్ ఐఎమ్ ది యాంకర్. అండ్ ఎలాగైతే మీరు వారి గురించినటువంటి ఇమేజ్ చెప్పారో, మీరు మీ గురించినటువంటి ఒక మంచి విషయం చెప్పారు ఇవాళ. ఐ థింక్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. శ్రీమణి గారు ఈ మధ్యలో దేవి గారికి సంబంధించిన ఇంకొక విషయం యూత్ అందరికీ ఇన్స్పిరేషన్ ఏంటంటే, మనకి లైఫ్ లో ఎనర్జీ కావాలి అంటే మందు సిగరెట్ అక్కర్లేదు, లేకుండా కూడా ఇలా హ్యాపీగా ఎనర్జెటిక్ గా ఉండొచ్చు అని ఒక విషయం. ఇన్ దట్ సో మచ్. అండ్ దేవి గారు యాజ్ యూజువల్ ఆజాదీ సాంగ్ తో రాక్ చేసేసారు. అండ్ దేవి గారు, యాజ్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్, మ్యూజిక్ ఫ్లోస్ త్రూ యూ. ఆ అద్భుతమైన మ్యూజిక్ని మీరు మాకు అందిస్తున్నారు కాబట్టి వీ ఎంజాయ్ ఆల్ యువర్ సాంగ్స్ సో వెరీ మచ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా చాలా ఓపికగా కూర్చొని ఉన్నారు ఇవాళ మన కార్యక్రమంలో మా సందీప్ రెడ్డి వంగ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మనకి సందీప్ రెడ్డి వంగ గారు తీసినటువంటి సినిమాని ఇక్కడ తీయడం మాత్రమే కాకుండా హిందీలో తీస్తే అది కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి యానిమల్ సినిమా కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సో ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ నెక్స్ట్ మూవీ స్పిరిట్. సందీప్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అందరికి. ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఏది చూసినా the most important thing is there is a big emotional connect in the film. And Becca, yeah, and Sai Pallavi garu, Chaitanya garu, me iddari chemistry is very much tangible. It is your ante chuste it's looking like real people. So when you feel like real people are falling in love on the screen, every film worked till date. And I wish you all the best. And Bunny Vasu garu, I wish you all the best. And I want to tell you one thing. Naku for I don't know the reason, nenu KD ane film ki work chesappudu Chaitanya garu shoot ku vachevaru madhyamadhyalo. So I don't know, somehow I have a very liking towards Chaitanya. I told this, if you want you can cross check with Shiva Nirvana. For some reason, you know, for few artists, few actors, without knowing them also you have a special interest and inclination towards them. I think Chaitanya is one among them. And Chaitanya, me real life lo meer veskune costumes, the way you drive your Lamborghini and all that. So nenu, you'll not believe, in Kabir Singh and Animal,
నేను నా కాస్ట్యూమ్ డిజైనర్కి మీరు బయట వేసుకునే కాస్ట్యూమ్స్ రెఫరెన్స్గా చూపించేవాడిని. సో ఇది నేను ఎక్కడ షేర్ చేయలేదు. ఐ థాట్ ఐ షేర్ దిస్ విత్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ దేవి సార్ 25 years నుంచి మీరు రిలవెంట్గా ఉండడం ఈజ్ లైక్ సంథింగ్ ఎల్స్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మ్యూజిక్, యువర్ టేస్ట్, ఎవ్రీథింగ్, యువర్ మెలడీస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మ్యూజిక్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ లైక్ దిస్. ఇట్స్ బి 25 years కదా, 2000 కదా దేవి? యా, ఇట్స్ 25 years. అండ్ సాయి పల్లవి గారు, ఐ ఆల్వేస్ లవ్డ్ యూ యాక్టింగ్ సిన్స్ ప్రేమం. యాక్చువల్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. అర్జున్ రెడ్డికి హీరోయిన్ కోసము కాస్టింగ్ గురించి ఆలోచిస్తుంటే some coordinator from Kerala, I got his number saying that he is the coordinator, but I just got to know that he's not the coordinator. So I spoke to him saying that, see, I have a story about a guy who is destroyed in love, and so it's a very romantic story also. I want to cast Sai Pallavi as a heroine in my film. So he said, like, what is the romantic quotient in Arjun Reddy? And I said, like, it is more than what usually we see in Telugu cinema. So he said, sir, forget about it. The girl will not even wear a sleeveless. So forget about it. So usually what happens is, when you hear this, manaku anipistadu vine vallaki etla ante even eventually heroines will change over the period of time based on the opportunities. But to see Sai Pallavi not changing at all, you know, it's great. It is really great actually. ఎవరికైనా అదే అనిపిస్తుంది నో విన్నప్పుడు, అవునా చూద్దాంలే పెద్ద ఆపర్చునిటీస్ వస్తే చేస్తారు కావచ్చు అని అనుకుంటాం. బట్ షీఈస్ ద సేమ్ ఫ్రమ్ ద బిగినింగ్ సిన్స్ 10 years I think. Yeah, all the best to the entire cast and crew. And Chandu, all the best dude. I know Chandu from 6-7 years. అప్పుడప్పుడు కలుస్తుంటాం. And I heard the story from Bannivasu garu. It's a fantastic story. I feel all the Akkineni fans, it will be a feast. I think this will be, I have a feeling on this, it's a super hit film ani. నేను చైతన్య గారిది మజిలీకి వచ్చే ఆడియో ఫంక్షన్కి అది పెద్ద హిట్ అయింది. ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. దట్ వాజ్ ట్రూత్ఫుల్లీ ఫ్రమ్ యువర్ హార్ట్. ఓకే, సో డైరెక్టర్, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ చందు మొండేటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కార్తికేయ, అలాగే కార్తికేయ 2, ప్రేమం, సవ్యసాచి లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్. అండ్ చందు మొండేటి గారు ఈసారి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్తో మన ముందుకు రాబోతూ ఉన్నారు. విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్ అండ్ రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. హలో అండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ సినిమా గురించి మాట్లాడడానికి అండ్ నా క్యాస్ట్ అండ్ నా క్రూ గురించి మాట్లాడడానికి ఇంకా చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా రిలీజ్ తర్వాత చాలా మాట్లాడచ్చు. ఆ కాన్ఫిడెన్స్లోనే ఉన్నాం అందరం. అండ్ చాలా లేట్ అయిపోయింది. సో పల్లవి గారు పైకి వచ్చి మీరు మాట్లాడండి. కమ్. హలో, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది, ఇప్పుడు కూడా ఇంత ఎనర్జీ ఉంది మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న పిల్లలు ఇప్పుడు కూడా ఉన్నారు. హౌ స్వీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యూ డాన్స్ సో వెల్. ఇప్పుడు నేను ఒకటి చెప్పాలి, ఒక్కొక్క డాన్స్ మన ఆడియో లాంచ్ ఇవన్నీ ఉంటుంది కదా. ఐ డోంట్ నో, నేను డాన్సర్గా ఉన్నాను, సో నాకు తెలుసు. మనం ఇప్పుడు చూస్తున్నది మూవీస్లో అన్నీ చాలా టేక్స్ చేస్తాము, మళ్ళీ చేస్తాము, బెస్ట్ వర్జన్ ఇస్తాము. బట్ ఇక్కడ స్టేజ్లో వాళ్ళు డాన్స్ చేసినప్పుడు ఒకే గోలో ఎంత మేము ఎనర్జీ పెట్టామో దానికన్నా ఎక్స్ట్రా చేస్తున్నారు. సో ఐ హ్యావ్ టు సే kudos to the dancers who done so well today. చాలా బాగా చేశారు. ఎస్పెషలీ ఆ నమో నమ శివాయ అని ఐ థింక్ మనం ఆ రోజు చేసిన స్టెప్సే చేశారు. అండ్ ఈవెన్ హైలసా ఆ రోజు మనం చేసింది ఆల్మోస్ట్ ద సేమ్ చెప్పారు. మేబీ ఇంకా కొంచెం కష్టంగానే స్టెప్స్ అన్నీ వేసారా. సో మీరందరికీ ఐ షుడ్ గివ్ యూ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యువర్ ఎనర్జీ అండ్ ఫర్ హౌ వెల్ యూ పర్ఫార్మ్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. And speaking about dances, I'll have to speak about Devi Sri Prasad Garu and his energy.
తను ఎప్పుడు చూస్తే హీల్ బీ లైక్ ఒక ఎనర్జీ సోర్స్ లాగా ఉంటారు. ఎక్కడ వెళ్తే హీల్ జస్ట్ లైట్ అప్ ద స్పేస్ లైక్ దట్. ద సేమ్ థింగ్ యూ డన్. వీ మిస్డ్ యూ ఫర్ అ లాంగ్ టైమ్. లేట్ కమా, మీరు ముందే రావాల్సింది. ఐ అండర్స్టాండ్. But it's an absolute pleasure working with you in this film. I think after MCA we're doing this film together, and manam matladamu in between during shoot that we should work together even more. Tanu is I think he's a dancer in his heart, though he's making good music. Tanu eppudu పాటల గురించి మాట్లాడినప్పుడు అలా మాట్లాడు, తను ఒక డాన్స్ స్టెప్ వేసుకునే అది ఆ పాటల గురించి మాట్లాడతారు. ఐ అబ్జర్వ్ దట్ ఇన్ హిమ్. అండ్ నేను చాలా పుష్ చేశాను ఆ నమో నమ శివాయ టైంలో మీరు ఒక చిన్న క్యామియో చేయాలని. ఎగ్జాక్ట్లీ అప్పుడు తనకి జుట్టు కూడా ఉంది. సో నేను అడిగాను. అండ్ లైక్ హౌ సందీప్ గారు జస్ట్ మెన్షన్ దట్ ఇట్స్ బీన్ 25 years and you've been constantly creating magic. మూవీస్ చేయడం అంత ఈజీ కాదు, మ్యూజిక్ చేయడం అంత ఈజీ కాదు, అండ్ you've still been so relevant మాత్రం కాదు, you're reinventing yourself and you're creating new music for the world to soothe, cry and say dance to and all of this. So congratulations, God's blessed you so much and you should do more like this. I'm very grateful that you've given such beautiful songs మన మూవీలో. మీరు చెప్పినట్టు యూ లైక్ స్టిచ్ ద ఫిల్మ్ టుగెదర్ అండ్ ఈ లవ్ స్టోరీనే అంత బాగా పట్టుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ డన్ ఫర్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. అండ్ శ్యామ్దత్ గారు, తను మీరు ఐ డోంట్ నో వెదర్ మనకి ఇప్పుడు టైం 2.5 hours ఉంది అని మనం ఎంత కట్ చేసామో ఏంటో నాకు తెలీదు. బట్ తను షూట్ చేసిన అన్నిట్లో అక్కడ ఒక సీన్ మాత్రం ఉండదు, అక్కడ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కదా, అది దాన్ని కలిపి ఒక క్యాప్చర్ చేస్తారా. దర్ సో మచ్ ఆఫ్ బ్యూటీ ఇన్ దట్. దాని మాత్రం కాదు, హీఈస్ ఆల్సో డైరెక్టర్ ఇన్ హిస్ మైండ్. హీల్ కమ్ అండ్ గివ్ హిస్ సజెషన్స్ అంత బ్యూటిఫుల్గా. నాకు చైతన్య గారికి అండ్ చంద్రమోహన్ రెడ్డి గారికి హీల్ కమ్ అండ్ సే ఇది మనం ఇక్కడే ఇలా పెట్టొచ్చు, ఇది మనం ఇలా చేయొచ్చు అని. అండ్ హిస్ ఇన్పుట్స్ హ్యావ్ బీన్ సో బ్యూటిఫుల్ అండ్ వెరీ fresh and breathtaking. So thank you so much for your contribution again, and I'm sure ఎవరు చూస్తారో మూవీ వాళ్ళకి తెలుస్తుంది ఎలా మీరు చేశారు అనేది. అండ్ నాగేంద్ర గారు, ఐ హ్యావ్ టు సే దిస్, నేను ఫస్ట్ టైం నేను సెట్ని చూసినప్పుడు నేను అడిగిన ఇది ఇక్కడే ఉందా లేదంటే ఇది సెట్టా, ఇది మనం ఇది ఎలా, ఇది హౌ డిడ్ వీ డూ దిస్, ఎందుకంటే అక్కడ ఒక రాయి ఉంది. నేను అనుకున్నా అది ఒక రాయి అని కూర్చున్నాను. దే సెడ్ మ్యామ్ ఇట్స్ యాక్చువల్లీ డన్, ఇది తను చేశారు ఆర్ట్ వర్క్ అని. అంత రియల్గా ఉంది. సో ఐ వాజ్ టెల్లింగ్ హిమ్, సార్ వాట్ you've done is brought life to the set. అక్కడ మనకి సమ్టైమ్స్ అనిపిస్తుంది కదా ప్రిజన్ ఇలా ఉంటుంది, మన ఇంటి ఇలా ఉంటుంది. ఇట్స్ జస్ట్ నాట్ దట్ మీరు ఇక్కడ ఉన్నది ఇంకొక ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నారు. ఒక్కొక్క ప్లేస్లో మీరు యూ బ్రింగ్ అ లాట్ ఆఫ్ లైఫ్ టు దట్ ప్లేస్. సో ఇట్స్ అన్ అబ్సల్యూట్ బ్యూటీ టు సీ యూ వర్క్. అండ్ దీని తర్వాత ఐఎమ్ వెరీ సారీ, ఎందుకంటే చాలా చెప్పాలని ఉందా, సో నేను ఈ టైంలో కూడా కొంచెం మాట్లాడుతున్నాను అని ప్లీజ్ బాధపడకండి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. అండ్ నాతో యాక్ట్ చేసిన అమ్మగారు, కల్పలత గారు అండ్ ఆల్ ఆఫ్ యూ, ఇట్ వాస్ సచ్ ఎన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ ఆల్. ఎందుకంటే టాలెంట్స్ ఉన్నప్పుడు యూ కెన్ ఈవెన్ లర్న్ టైనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్, హౌ దే ఇంప్రూవైజ్, హౌ దే థింక్. సో ఈ మూవీలో నేను చాలా మీ అందరి నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇప్పుడు నాతో దివ్య పిల్ల ఒకరు ఉన్నారు, తను కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఒక చిన్న పిల్ల కూడా ఉంది. ఈరోజు వాళ్ళిద్దరు ఇక్కడ లేరు, సో వాళ్ళకి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి. దే ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఇప్పుడు నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి. మన అరవింద్ గారు, నేను ఫస్ట్ రోజు తను చూసినప్పుడే నాకు తెలీదు, ఐ డోంట్ నో హౌ హీ ఫెల్ట్, బట్ ఐ హ్యాడ్ అన్ ఇమీడియట్ కనెక్ట్ విత్ హిమ్. లైక్ హీ వాజ్ మై ఒక అప్పా స్థానం, లైక్ ఇన్ తమిళ్ ఇట్స్ అప్పా స్థానం, అప్పా మాదిరి. సో ఆ స్థానంలో మీరు ఉన్నారని నాకు ఒక కనెక్ట్ అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ ఈవెన్ సర్ ఫెల్ట్ ద సేమ్ వే. హీ సెడ్ నాకు ఒక కూతురు లేదు, సో కూతురు లాగా నువ్వు అయిపోయావు అని. సో దట్ వాజ్ వెరీ వెరీ ఒక హార్ట్ వార్మింగ్ మూమెంట్ ఫర్ మీ. And I'll always cherish this movie and it got us together ani. So thank you so much sir. And idi matram kaadu, I've seen Arvind garu and I've seen Banivas garu iddaru eppudu oka scene manam sorry ఎప్పుడు మనం ఒక సీన్ ఇంకా ఇంప్రూవైజ్ చేయాలి, ఇంకా ఖర్చు పెట్టాలంటే ఐ ఆల్వేస్ సీన్ పీపుల్ హూ ఇమీడియట్లీ సే అరే వద్దు మనం ఇలా చేసేద్దాం, కెమెరాతో ఏమైనా చేసేద్దాం, విఎఫ్ఎక్స్లో ఏమైనా చేసేద్దాం. బట్ నో, దే గో ఇన్ టు రీషూట్స్ టు డూ ఇట్ బెటర్. I have not seen producers who put so much of money believing in the product. Idi ila vastadi aa nammakamlo cinema-lo oka nammakam undi kada. I think such producers are who keep the industry surviving and art also survive all these years. So
ఇట్ వాజ్ వెరీ నైస్ అండ్ వెరీ మీరు ఒక క్యారెక్టర్కి ప్రొడ్యూసర్ బిలీవింగ్ దట్ నేను ఈ క్యారెక్టర్ చేయగలుగుతాను అనేది ఒక చాలా ఒక బ్లెస్సింగ్ లాగా ఒక విషయం, బికాజ్ యూ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ ఇన్ టు దిస్. ద సేమ్ వే ఒక డైరెక్టర్ ఒక పాత్రలో నన్ను చూస్తున్నారంటే అది ఇంకొక విషయం, బికాజ్ హీస్ పుట్టింగ్ హిస్ బిలీఫ్, హిస్ లిటిల్ బేబీ. తను ఆలోచిస్తారు నేను ఇలా ఆలోచించాను, ఈ అమ్మాయి ఇలా చేయాలి అని. అండ్ టు హ్యావ్ అ డైరెక్టర్ లైక్ చందు గారు ఇస్ quite tricky, you know why? Sometimes he's so open to people's suggestions. He's so open and he's so cool that మనకి ఒక చోట డౌట్ వస్తుంది, తను ఏంటి సీరియస్గానే ఉన్నారా, మనం ఏం చెప్తే ఓకే ఓకే అని చెప్తున్నారు. బట్ ఇట్ టేక్స్ సంథింగ్ ఫర్ అ మ్యాన్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ క్లారిటీ. ఎందుకంటే నేనేమైనా చెప్తే కూడా చైతన్య గారు లేదంటే శ్యామ్ దత్ గారు ఎవరైనా కానీ, ఈవెన్ అరవింద్ గారు ఆర్ బన్నీవాస్ గారు, he takes everybody's inputs and he knows the exact way to go about. And it was so nice watching you. Though in like friends we keep fighting here and there saying that meer ila chestaru kodugu pattukuntunnaru sunscreen eskuntunnaru ani, but I had such a blast working with you, sir. And through you I got to know Sujata garu, so I am extremely happy about that too. And now to speak about Sandeep Reddy Vanga garu, I believe that every director వాళ్ళకి ఒక వాయిస్ ఉండాలి. ఏంటండి తనే every director should have a voice within them, and yours is so unfiltered on screen and even with your interviews and wherever you go, there's absolutely no filter, and it's so nice and refreshing to see someone who isn't influenced by a lot of things around, where you know, sometimes you feel that we change ourselves for our, sorry chala English lo maatladutunnaru, manam sometimes manane koncham marustamu kada to, you know, either please people or get opportunities or for anything. But as human beings, sometimes when you're so unapologetically yourself, it is a revelation on its own. You feel that you know, things happen for the best, and when your passion is in the right place, like how you've gone from Arjun Reddy, you've done a film up north, and right now you're doing bigger films and people look forward to your movies. So that I think is such a big thing. And so thank you so much, sir, for gracing the occasion, coming here and blessing us and wishing us and saying such sweet things. Thank you very much. Tanu na actually manager ledu, naku evartho maatladaro telidu, but I think Arjun Reddy ela ravalo alage vachindi. Shalini has done a phenomenal job and Vijay also has done a great job. I don't think that ఎవరు ఒక మూవీ చేయాలో వాళ్ళే చేస్తారు. I think they were meant to do it, and so I'm very happy that you at least share this memory over here with us. I also want to just deviate immediately. I have to speak about the costume designers over here. Shalini and Kavya, వాళ్ళిద్దరూ ఇక్కడ మీరు చైతన్యది నాది చూస్తున్నారు కదా, ఇట్ డజంట్ ఫీల్ లైక్ మన సినిమా కోసం కొంచెం ఎక్స్ట్రాగా గ్లాసీగా హీరోయిన్ లాగా కనిపించాలి, ఒక గ్రూప్లో ఈ అమ్మాయి మాత్రం కనిపించాలి, ఒక గ్రూప్లో ఈ అబ్బాయి మాత్రం హీరోలాగా ఉండాలి, అదలా ఏం లేదు. యూ కెన్ సీ టోన్ క్లోత్స్ దట్ చైతన్య వాజ్ వేరింగ్. ఇట్స్ సో నైస్ దట్ దే వర్ వెరీ ట్రూ టు వాట్ దే హెడ్ డన్. దిస్ ఐ ఫీల్ ఇది మన మూవీలో అది చాలా నేను చూసాను. ఒక్కొక్కరు వాళ్ళకి ఇచ్చిన ఆ డిపార్ట్మెంట్లో ఏం చేయాలో ఏం ఇవ్వాలో అదన్నీ వాళ్ళు చేశారు. నాట్ దట్ డైరెక్టర్ చెప్తే మాత్రం నేను ఇంత చేశాము కాదు, వాళ్ళకి ఒక ఇమాజినేషన్, వాళ్ళకి ఒక ఇది ఉంటుంది కదా. దే బ్రాట్ దట్ ఆల్సో టు ద టేబుల్, అండ్ దట్ ఈస్ వాట్ ఇస్ బ్రాట్ ఇస్ దిస్ రిజల్ట్. అండ్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ చైతన్య గారు. లైక్ వాట్ నాగేంద్ర గారు టోల్డ్, చైతన్య దీని ముందు తర్వాత అలా ఉంది కదా, దిస్ విల్ బీ లైక్ దాట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ డాక్యుమెంటరీ అది ఇప్పుడు ఒకటి చూసాము కదా, అది చూసినప్పుడే ఐ కుడ్ సీ మనం 1 yearకి ముందు చేసిన ఆ ప్రెప్ టైంలో ఉన్న మీ ఫేస్ అండ్ ఇప్పుడు ఉన్న ఫేస్ అంత మారిపోయింది. నేను 1 year నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాను, సో ఐ హ్యావ్ ఫర్గాటన్ దట్ దట్స్ హౌ యూ లుక్డ్. యూ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు దట్ పర్సన్. అండ్ ఇప్పుడే నాకు అది గుర్తొస్తుంది, ఓ తను అలానే ఉన్నారు కదా అనేది. సో ఇట్స్ సో నైస్ టు సీ ఇంత మీరు ఒక ఫిలింకి ఇస్తున్నారు. అండ్ ఐఎమ్ నాట్ like older in age or experience or anything, but I've seen that ee film lo oka hunger I see in you, and I think from here it's just going to get you addicted to it and want you to do more such roles and author backed roles. And నేను నిజంగానే కోరుకుంటాను that you should have more films that inspire you to do more than what you're capable of doing and push you even further, because you have all that strength in you. And again, an absolute honor dancing with you, because you say that naku dance raadu, nenu illa chestanu, but you have a rhythm in your body and it's very nice. And last thing,
నేను శ్రీకాకుళం నుంచి వచ్చారు కదా, వాళ్ళందరికీ చెప్పాలి. ఒక ప్రిజన్ ఎలా ఉంటుందో అని ఒక సెటప్ ఉంటుంది కదా. వీ డోంట్ నో వెదర్ వీవ్ డన్ జస్టిస్, వీ డోంట్ నో ఎనీథింగ్. బట్ మీరు అక్కడ పడిన కష్టాలు, మీరు అక్కడ ఎలా రేపు మనం బయట వస్తామో ఏంటో అనే ఒక పరిస్థితి ఉంది. అండ్ ద స్ట్రెంగ్త్ దట్, ఒక నమ్మకం, ఒక ధైర్యం ఉంది కదా మీ విమెన్ అందరికీ. ఒక పెద్ద సెల్యూట్ అమ్మా మీరందరికీ. ఎందుకంటే ఇది అందరికీ ఇంత ఒక ఆ బలం ఉండదు, బట్ ఇంత చేసి వాళ్ళని అక్కడి నుంచి పట్టుకొని ఇక్కడి వరకు వచ్చారు కదా. ఇది మీ ఫిల్మే, మేము కోరుకుంటాము మీరు ఈ ఫిల్మ్ చూసి హ్యాపీగా ఉండాలి అని. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్సెస్ ఇదన్నీ మమ్మల్ని ఇక్కడ లోకానికి చూపించడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అంతే. అండ్ ఇది ఆడియన్స్ అందరికీ ఎప్పుడు మీరు సినిమాని యూ మేక్, ఎస్పెషలీ తెలుగు ఆడియన్స్ హ్యావ్ సీన్ దట్ వాళ్ళు సినిమాని జీవిస్తారు. అండ్ అలాగే మంచి మంచి సినిమా ఈ నమ్మకంతోనే వస్తుంది దట్ వాళ్ళకి నచ్చుతుంది అని. అలాగే ఇది కూడా ఒక ఎఫర్ట్ మేము పెట్టాము, మీరందరికీ నచ్చుతుంది అని నమ్ముతాము. సో థ్యాంక్ యూ సో మచ్. February 7th వస్తుంది, మీకు నచ్చాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సాయి పల్లవి గారు, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, పెద్దదేననుకోండి, చిన్న రిక్వెస్ట్ అండి. ఒక్కటే ఒక స్టెప్ మా కోసం హైలెస్. యాక్చువల్లీ నేను మర్చిపోయా. అవునా? మా వాళ్ళు గుర్తు చేస్తారు అయితే. అది అది నాకు యాక్చువల్లీ మర్చిపోయింది. అవునా? ఎంత గుర్తుందో అంతే చేయండి. ఒకసారి పాట ప్లే చేయండి, ఒక్కసారి మెమరీ గుర్తొస్తుందేమో చూద్దాం. చూడండి, మీ బాడీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మీరు ఎలా మర్చిపోతారండి? చేప ఈత మర్చిపోతుందా? సైకిల్ ఒకసారి వచ్చిన తర్వాత మనం మర్చిపోతామా? స్విమ్మింగ్ మర్చిపోతామా? ఇది కూడా అంతే. ఏ ప్లే ప్లే ప్లే. ఇప్పుడు అసలు మర్చిపోయే ఛాన్సే లేదు. మీరు చేశారా అండి? మేము చూడలేదు, జస్ట్ ఊరికే ఒక్క బిట్, ఒక్కసారి జస్ట్ ఇక్కడ 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 ఇక్కడ. Sandeep Garu, thank you so much for coming. You are the man of the moment, the man of every moment. And what I feel is that ee Majjikalamlo I have not seen anyone as honest and as original as you. Idi mee cinemale gaadu, I watch a lot of your interviews. And mee interviews chusetappudu ento oka honesty, ento oka transparency kanipistudi. చాలా మంది అది ఏదో వైరల్ చేయడానికి, హైప్ క్రియేట్ చేయడానికి అంటారు, బట్ దట్ ఈస్ ప్యూర్ ఆనెస్టీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ సందీప్ గారు, థ్యాంక్ యూ. అండ్ తండేల్ సినిమా విషయంకి వస్తే, ఫస్ట్లీ అరవింద్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. సినిమా అయిపోయేసరికి లాస్ట్ 2-3 monthsలో నాకు ఒక కొత్త భయం స్టార్ట్ అయింది. అంటే నేను నెక్స్ట్ సినిమా ఎలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తానని. అరవింద్ గారు లేకుండా, వాసు లేకుండా, ఈ టీం అందరు లేకుండా, వాళ్ళంతా ఇన్వాల్వ్ అవుతారు ఒక సినిమాలో, అంత కాంట్రిబ్యూట్ చేస్తారు. ఒక యాక్టర్కి ఒక లిస్ట్ ఉంటుంది, ఎంతోమంది డైరెక్టర్లు ఉంటారు. సరే పలానా డైరెక్టర్లతో పనిచేస్తే మన కెరియర్కి డెఫినెట్లీ బెనిఫిట్ అవుద్దని. కానీ నా లిస్ట్లో ఎప్పుడు గీతా ఆర్ట్స్ అనే పేరు ఎప్పుడు టాప్లో ఉంటుంది. బికాస్ ఏ యాక్టర్ ఈ బ్యానర్లో పనిచేస్తే తప్పకుండా ఒక మంచి రిజల్ట్తో బయటికి వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. అండ్ వాసు, మన జర్నీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమాలో కూడా ఏదో ఒక రోజు మనం ఈ సినిమా టాపిక్ గురించి మాట్లాడాము. ఒక ఐడియాలా చెప్పారు నాకు, ఒక 10 నిమిషాలు.
నేను అప్పుడే చెప్పాను మీకు, వాసు ఈ ఐడియా పూర్తిగా ఫామ్ అయిన తర్వాత ప్లీజ్ నా దగ్గర రండి, నాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంది ఈ టాపిక్ మీద, అండ్ మీరు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అదే కాకుండా నేను రియల్ లైఫ్ ఈ తండేల్ రాజు క్యారెక్టర్కి నాకు చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి మీరు టైం ఇచ్చారు. చందు నన్ను నమ్మావు, నేను చేస్తానని చెప్పాను, నువ్వు నన్ను నమ్మావు, ఆ టైం ఇచ్చారు, ఎంతో పేషెంట్గా నాతో ట్రావెల్ అయ్యారు. నేను చందు ఇది 3వ సినిమాకి నన్ను ఎంతో బాగా ప్రజెంట్ చేసి, ఇన్ఫ్యాక్ట్ నాకంటే ఎక్కువ తనే ఆలోచిస్తాడు నా గురించి. కొన్నిసార్లు చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తాడు నా మంచి కోసం. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ చందు. యు ఆర్ అ ఫ్రెండ్, యు ఆర్ అ విన్న ప్రతి ఈవెంట్లో వచ్చిన గెస్ట్స్ అయినా టెక్నీషియన్స్ అయినా అందరూ ఒకటే అంటున్నారు, మేము పల్లవితో కలిసి పని చేయాలి, లేకపోతే మేము పల్లవి ఫ్యాన్స్, లేకపోతే మేము పల్లవితో పని చేయాలనుకున్నాము కానీ ఆపర్చునిటీ మిస్ అయిందని. ఈ మధ్యకాలంలో ఒక ఆర్టిస్ట్కి ఇంత యునానిమస్ అయిన పాజిటివ్ అవుట్లుక్ నేను ఇప్పటివరకు చూడలేదు, నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా చూడను. యూ డిజర్వ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ పల్లవి, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హూ యూ ఆర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ట్రూ రాక్ స్టార్ ఆఫ్ దిస్ ఫిల్మ్ చెప్పాలి మన డిఎస్పి గారు. నిజంగా ఒక లవ్ స్టోరీకి ఆడియో ఎంత ఇంపార్టెంటో మీ అందరికి తెలుసు. అలాంటిది ఈ సినిమాకి బుజ్జి తల్లి అనే పాట ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కంప్లీట్గా సినిమా కలరే మార్చేసింది, ఆడియన్స్లోకి బాగా దగ్గరగా తీసుకెళ్ళింది. మీరు చూసారు ఎన్నో రీల్స్, ఎంతమంది పిల్లలు డాన్స్ వేయటం, పాటలు పాడటం, ఎన్నో సో మెనీ పర్ఫార్మెన్సెస్ ఆన్ బుజ్జి తల్లి. యూ టుక్ దిస్ ఫిల్మ్ క్లోజ్ టు ద హార్ట్స్ వే బిఫోర్ ద రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్ దేవి, యువర్ ద ట్రూ రాక్ స్టార్. అదే కాదు, నమో నమ శివాయ పాట జరిగేటప్పుడు దేవి మా రిహర్సల్స్కి వచ్చి ఆయన విజన్ ఏంటి, ఆయన ఎనర్జీ ఇచ్చి మాకు ఎంతో ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ దేవి. అలాగే శ్యామ్ గారు, అవర్ డిఓపి, థ్యాంక్ యూ శ్యామ్ సార్, వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇట్ హ్యాపెండ్. అండ్ నాగేంద్ర గారు మన ఆర్ట్ డైరెక్టర్, థ్యాంక్ యూ అండి. నిజంగా మీ ఇద్దరు కాంబినేషన్ అమేజింగ్. నేను విరూపాక్ష సినిమా చూసినప్పుడు అప్పుడు చందుకు చెప్పాను, శ్యామ్ గారు నాగేంద్ర గారితో పనిచేస్తే బాగుంటుందని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఈ సినిమా చేశాము, నెక్స్ట్ సినిమా మళ్ళీ ట్రావెల్ అవ్వబోతున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆల్ ద లిరిక్ రైటర్స్, శ్రీమణి గారు, జొన్నవిత్ల గారు, మన యాక్షన్ డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్కి థ్యాంక్ యూ చెప్పాలి. ది ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్, సత్య గారు అండ్ ఎవ్రీ వన్ ఎల్స్, థ్యాంక్ యూ సో మచ్. మన పిఆర్ఓస్ వంశీ, శేఖర్, అనురాగ్, అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్ చేశారు నన్ను ఈ సినిమాలో. కిరణ్, యోగి అండ్ పట్నాయక్ స్లాంగ్ విషయంలో ఒక శ్రీకాకుళం యాస ఉంటుంది ఈ సినిమాలో, దట్ వాజ్ అ వెరీ వెరీ ఛాలెంజింగ్ పోర్షన్. సో ఈ విషయంలో చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ. అలాగే భాను గారు, రియాజ్ ఈ కథ తీసుకొచ్చినందుకు అలాంగ్ విత్ కార్తిక్. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. బట్ ఇప్పుడు ద హీరోస్ ఆఫ్ తండేల్ నేను స్టేజ్ మీద పిలుద్దాం అనుకుంటున్నాను. శ్రీకాకుళం నుంచి, మత్స్యలేశం నుంచి వచ్చిన మత్స్యకారులందరినీ కొంచెం వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు లేకుండా ఈ తండేల్ సినిమా ఇవాళ ఉండేది కాదు, ఈ తండేల్ రాజు క్యారెక్టరే లేదు. హలో నమస్తే. హలో అండి, హలో రండి. హలో. సో చందు నాకు ఫస్ట్ ఈ కథ ఒక ఐడియాగా చెప్పాడు. ఆబ్వియస్లీ బాగా ఎక్సైట్ అయ్యాను. ఒక యాక్టర్కి పల్లవి కమ్ జస్ట్ స్టాండ్. సో చందు నాకు ఈ కథ జస్ట్ ఒక ఐడియాగా చెప్పాడు, ఒక డాక్యుమెంటరీ స్టైల్లో ఒక 10 నిమిషాలు. ఆబ్వియస్లీ కథకి ఎక్సైట్ అయ్యాను, చేద్దాం చందు ఖచ్చితంగా. సో ఆ తర్వాత నన్ను మత్స్యలేశంకి తీసుకెళ్ళాడు. అక్కడ వీళ్ళందరినీ కలిశాను. వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, అక్కడ మట్టి వాసన ఏంటి, వాళ్ళు తినే తిండి ఏంటి, అన్నీ తెలుసుకొని అప్పుడు నాకు ఈ తండేల్ రాజు కథకి ఒక క్లారిటీ దొరికింది, ఒక ఐడియా వచ్చింది. వీళ్ళేంటంటే ఒక 8-9 నెలలు సముద్రంలోకి వెళ్తారు. ఏదో 2 రోజులు అలా యాట్ అయిన తర్వాత వాళ్ళ
బోట్ డెక్ ఫుల్ అయిన తర్వాత మళ్ళీ పోర్టుకు వచ్చి వాళ్ళు పట్టుకున్న ఫిష్ ఏదైతే ఉందో అది ఇచ్చి వాళ్ళ బోట్లకి ఏదైతే కావాలో అవి రీఛార్జ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఫుడ్ డీజిల్ అవన్నీ తీసుకొని మళ్ళీ బయలుదేరుతారు. కానీ ఒకసారి సముద్రంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా, ఎలా ఉన్నా, ఒంటరిగా ఉన్నా లేనా, అసలు ఎలాంటి సెల్ ఫోన్ కమ్యూనికేషన్ ఉండదు, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు, ఆ బోట్ మీద ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా సరే వాళ్ళు సముద్రంలోనే ఉండి ఆ ఏట పూర్తయ్యాకే మళ్ళీ తిరిగి వస్తారు. అండ్ ఏంటంటే నేను అక్కడ ఉన్నప్పుడు అడిగాను, మీరు ఒకసారి పాకిస్తాన్లోకి వెళ్ళి ఒక సంవత్సరం పైన అక్కడ ఉండి జైల్లో ఉండి ఎన్నో కష్టాలు చూసి ఎన్నో ఛాలెంజెస్ చూసి బయటికి వచ్చారు కదా, మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు ఏటకి, వేరే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటే, లేదు మాకు అదే వచ్చు, మాకు ఆ సముద్రం తప్పితే వేరే ఏది తెలీదు, ఏ కష్టం వచ్చినా సరే మేము చూసుకుంటాము. అండ్ ఇది నాకు డైరెక్ట్గానే కాదు, ఆడవాళ్ళ ముందు చెప్పారు. అండ్ వాళ్ళ మొహంలో ఒక భయం కనిపించింది, కానీ ఆ భయం వెనకాల ఎంతో ఒక ఫియర్లెస్ అనే ఒక క్వాలిటీ కనిపించింది. ఫర్ మీ దిస్ ఇస్ ద ట్రూ అల్టిమేట్ హ్యూమన్ ఇమోషన్. అంటే ఆల్మోస్ట్ ఒక స్పిరిచువాలిటీ, ఒక తపస్లా అనొచ్చు. సో దీస్ ఆర్ మై రియల్ లైఫ్ హీరోస్. వీళ్ళ లేకుండా ఈ తండేల్ సినిమా ఉండేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతో నన్ను ఇన్స్పైర్ చేశారు, మీరు ఎంతో నన్ను మూవ్ చేశారు. ఈ తండేల్ రాజు క్యారెక్టర్లోనే కాదు, బట్ ఆల్సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మిమ్మల్ని చూశాక ఎంతో నేర్చుకున్నాను. అండ్ ఎంతోమంది అంటూ ఉంటారు ఒక 1.5-2 years ఈ సినిమాలో ట్రావెల్ అవుతూనే ఉన్నానని, బట్ ఇంకో 10 సంవత్సరాలు కూడా వీళ్ళ నుంచి నేను నేర్చుకునే స్టోరీస్, వీళ్ళ నుంచి నేను ఏదైతే ఇన్స్పైర్ అయ్యానో చెప్పాలనుకుంటే చెప్తానే ఉంటాను ఇంకో 10 years కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఏదో కొంచెం ట్రై చేసాం తండేల్ సినిమాలో మీ కథలన్నీ బయటికి జనాల్లోకి వెళ్ళాలని, ఇన్స్పైర్ చేద్దామని. ఐ హోప్ మీరందరూ సినిమా చూసి సంతోషం పడతారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. Feb 7th థియేటర్స్లో తుల్లగొట్టేద్దాం అంతే. థ్యాంక్ యూ. అన్నా విత్ యువర్ పర్మిషన్ ఒక మాట చెప్పి ముగిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. రాసి పెట్టుకోండి, అక్కినేని లెక్కలు మారబోతున్నాయి. థ్యాంక్ యూ రైటర్ కార్తిక్. అండ్ ఎస్, శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి ఫిషర్మ్యాన్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు ఈరోజు స్టేజ్ మీద ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కథని మీరు కళ్ళారా February 7వ తారీఖున థియేటర్స్లో వీక్షిద్దురు కానీ. థ్యాంక్ యూ. అండ్ నాగచైతన్య గారిని, సాయి పల్లవి గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మిమ్మల్ని రిక్వెస్టింగ్ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. రియల్ హీరోస్. ఎస్, మరొకసారి అల్లు అరవింద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే బన్నీ వాసు గారిని, విద్యా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సందీప్ రెడ్డి వంగ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ చందు మొండేటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్యామ్ దత్ గారు, నాగేంద్ర తంగల్ గారు అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు, నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాక్టర్ సందీప్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అల్పలత గారు, అలాగే మహేష్, చరణ్ దేవ్, అలాగే సినిమా కో ప్రొడ్యూసర్స్ భాను ప్రతాప్ గారు, రియాజ్ చౌదరి గారు, లైన్ ప్రొడ్యూసర్ బాబు గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య కామెడీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎడిటర్ నవీన్ నూలి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్టోరీ కార్తిక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు, నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను మాట్లాడే ముందు ఒక పిక్ అందరూ అంటే సందీప్ అందరం ప్రొడ్యూసర్ ధీరజ్ గారిని వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము. పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు, అలాగే వంశీ నందిపాటి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.
లైన్ ప్రొడ్యూసర్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నన్ను మాట్లాడమన్నారు. అందరూ మాట్లాడేసిన తర్వాత ఇప్పుడు 11 అయిన తర్వాత నన్ను మాట్లాడమంటున్నారు. నేను ఏం చెప్పగలను అంటే ఈ ఈ ఈ ఫంక్షన్ ఎందుకు పెడతాం? ప్రీ రిలీజ్ ఫంక్షన్ అది. బాబు 7వ తారీఖు అందరూ వచ్చేయండి, సినిమా చూసేయండి, చాలా గొప్పగా తీసాం, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పడానికే. అదే చెప్తున్నాను నేను. దుల్ల కొట్టేద్దాం 7వ తారీఖున, మీరు రండి. ఒక్కొక్కరి తరఫున చెప్పాలంటే కష్టం. ఇక్కడ ఈ కష్టం పడిన అందరికీ నమస్కారం అండి. నేను పేరు పేరునప్పుడు అందరూ వాసు చెప్పేశాడు, మా కో ప్రొడ్యూసర్ చెప్పేశాడు, అందరూ మాట్లాడారు. నేను కాన్ఫిడెన్స్తో చెప్తున్నా, సక్సెస్ ఫంక్షన్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ. కాస్ట్యూమ్ డిజైనర్ శిల్ప టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కాస్ట్యూమ్ డిజైనర్ శిల్ప. అండ్ అలాగే ఇంకొక పిక్చర్ నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ అనదర్ పిక్చర్. డైరెక్టర్ నేను ఇద్దరం స్పీచ్ మిగుల్చుకున్నాం. అమ్మా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోదు, ఇది అపార్థం అవుద్ది. బన్నీ వస్తారని అనుకున్నాము. సివియర్ గ్యాస్ట్రైటిస్ తోటి ఎక్కడో ఫారిన్ నుంచి వచ్చాడు. సివియర్ గ్యాస్ట్రైటిస్తో సఫర్ అవుతూ ఇవాళ రాలేకపోయాడు. అది తన మాటగా చెప్పమన్నాడు. ఓకే, సో లెట్స్ హ్యావ్ వన్ మోర్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. చందు గారు, దేవి గారు, బన్నీవాస్ గారు ఒక గ్రూప్ పిక్చర్. ఎస్, చందు గారు.